హాయ్ అండి. వెల్కమ్ టు రూపలవన్యేశ్వర లహరి ఛానల్. ఈ ఛానల్‌లో మీరు వన్ డే స్టోరీని వింటున్నారండి. ఇది 3 పార్ట్స్ ఉంటుంది. 3 డేస్ వస్తుంది. ఫస్ట్ పార్ట్ విన్న తర్వాత ఈ సెకండ్ పార్ట్ వినండి. ఈ స్టోరీ రైటర్ రూపా లావణ్య గారు, వాయిస్ ఇస్తున్నది లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీలోకి వెళదాం. ఆ అమ్మాయి తరపు వారికి కూడా ఓకే అవ్వాలి కదా! మంచి రోజు చూసుకుని నువ్వు మహాలక్ష్మి వెళ్ళి మాట్లాడి రండి అంటారు ఆయన. అలా అనగానే మహాకి కూడా అదే మంచిది అనిపిస్తుంది. అవునండి, మీరు నేను ఒకసారి చిత్కళ వాళ్ళ ఊరు వెళ్ళి మాట్లాడి వద్దాం. ఎలాగా చిత్కళ వాళ్ళ నాన్న మీకు ఫ్రెండే అంటున్నారు కదా! నేను కూడా ఒకసారి వాళ్ళని కలిసి మాట్లాడినట్లుంటుంది. ఏమంటారు? అంటుంది మహా. మహా అలా అనగానే చిత్కళ, చెర్రి, కైలాష్ ముగ్గురు కంగారు పడుతూ ఉంటారు. చిత్కళ కైలాష్ వైపు చూసి వద్దు అంటూ సైగ చేస్తుంది. అది మిగతా వాళ్ళు చూడకపోయినా కళ్యాణి ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. మాధవ్ ప్రెజెంట్ ఇక్కడ లేడు, ఫారెన్లో ఉన్నాడు. నేను తనతో ఫోన్లో మాట్లాడతాను. చిత్కళ వాళ్ళ అమ్మ తను చిన్నప్పుడే చనిపోయింది. అయినా ఇప్పుడు పెళ్లికి అంత తొందర ఏముంది? మాధవ్ రాగానే ముహూర్తాలు పెట్టుకుందాం అంటారు కైలాష్. కైలాష్ అలా అనగానే ఇప్పుడు మహా కంగారు పడుతూ ఉంటుంది. చెర్రీ వైపు చూసి ప్లీజ్ రా అన్నట్లు సైగ చేస్తుంది. అది కూడా కళ్యాణి చూస్తూనే ఉంటుంది. తనకేమీ అర్థం కాదు. ఏంటి వీళ్ళలో వీళ్ళే కళ్ళతో మాట్లాడుకుంటున్నారు? ఏదో ఉంది, కానీ ఎవరూ చెప్పట్లేదు. అదేంటో తెలుసుకోవాలి. ముందు మానసికి ఈ విషయం చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. నాన్న, అమ్మ కనీసం ఎంగేజ్మెంట్ అయినా ఈ వీక్లో జరిగిపోవాలి అంటుంది అంటాడు చెర్రీ. అదేంటి మహా, మాధవ్ లేకుండా ఎలా? పర్లేదు, కొంచెం టైం తీసుకుందాం. ఈలోపు పిల్లలు కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు అంటారు కైలాష్. నా సంతృప్తి కోసం ఎంగేజ్మెంట్ అయినా చేసేసుకుందామండి. ప్లీజ్, కావాలంటే మీరే అన్నయ్య గారికి ఫోన్లో చెప్పేయండి అంటుంది మహా. నాకు అర్థమైందిలే, ఇదంతా చెర్రీ పనే కదా. తొందరగా చేయమని నీతో చెప్పిస్తున్నట్లున్నాడు కదా. నాకు అర్థమవుతుందిలే. సరే, పంతులు గారిని రేపు రమ్మని చెప్పు. నాకు బాగా టైర్డ్గా ఉంది, నేను ఫ్రెష్ అయి వస్తాను అంటాడు కైలాష్. అంకుల్, నేను కూడా బయలుదేరుతాను. బాగా లేట్ అయింది, హాస్టల్కి వెళ్ళాలి. లేదంటే రానివ్వరు అంటుంది చిత్కళ. నేను తనని డ్రాప్ చేసి వస్తా అమ్మా అంటాడు చెర్రీ. సరే, జాగ్రత్తగా వెళ్ళిరండి అంటారు నవ్వుతూ మహా, కైలాష్. కళ్యాణి మాత్రం ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. రఘురామ్ గారికి ముందే అంతా ఊహించిందే కాబట్టి చిన్నగా నవ్వుకుని లేచి వెళ్ళి టీవీ చూస్తూ ఉంటారు. కారులో చెర్రీ, కళ, నీకు మా నాన్న ఎలా తెలుసు? నిజంగా మీ నాన్న మా నాన్న ఫ్రెండ్సేనా అని అడుగుతాడు. చిత్కళ కంగారు పడుతూ, అవును, అంకుల్ కూడా చెప్పారు కదా, అయినా మళ్ళీ ఎందుకు అలా అడుగుతున్నావు అని అడుగుతుంది. లేదు, మామూలుగా అడిగాను. నీకు ఇంకొక వ్యక్తిని కూడా పరిచయం చేయాలి. రేపు ఎలాగో ఆఫీస్కి వస్తావు కదా, అక్కడ కలుద్దువు గాని. మీ నాన్న మా నాన్న ఫ్రెండ్ కాబట్టి మనం విడిపోతే ప్రాబ్లం వస్తుంది అని కంగారు పడకు. నేనంతా సెట్ చేస్తాను. నువ్వు మాత్రం మధ్యలో డ్రాప్ అవ్వద్దు ప్లీజ్. మా అమ్మ నిజంగా నా పైన బెంగ పెట్టేసుకుని హెల్త్ పాడు చేసేసుకుంటుంది. యాక్చువల్లీగా నాకు కూడా వీటిపైన నమ్మకం లేదు, కానీ అమ్మ ప్రామిస్ చేయించుకుంది. ఐ హోప్ యూ క్యాన్ అండర్స్టాండ్ మీ, రైట్ అని అడుగుతాడు. ఎస్, అఫ్ కోర్స్ అని చిన్నగా నవ్వుతుంది చిత్కళ. సరే అంటూ తనని హాస్టల్ దగ్గర దింపేస్తాడు. చెర్రీ ఇంటికొచ్చాక మహా చెర్రీని కిచెన్లోకి తీసుకువెళ్ళి, అదేంట్రా, వారం రోజుల్లో నేను పెళ్లి జరగాలి అంటే ఎంగేజ్మెంట్ అని మళ్ళీ ఆపేసాపే, ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతుంది మహా. అబ్బా అమ్మ, నువ్వు కంగారు పడకు. పంతులు గారికి డబ్బులిచ్చి చెప్పేద్దాంలే. పెళ్ళి ఇప్పుడు చేయకపోతే ఇంకో 2-3 సంవత్సరాల వరకు ముహూర్తాలు లేవు. మా జాతకాలకి అలాగే ఉన్నాయని చెప్పమను. అప్పుడు నాన్న చచ్చినట్లు ఒప్పుకుంటారు. ఆ మాత్రం కూడా తెలివి లేదా నీకు? అయినా నీకోసం ఇదంతా చేస్తున్నా చూడు, నన్ను నేను కొట్టుకోవాలి. ఇప్పుడే చెప్తున్నా, మిగిలిందంతా నువ్వే చూసుకోవాలి, నాకు సంబంధం లేదు అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. వీడేంటి ఇలా ఇష్టం లేనట్లు మాట్లాడుతున్నాడు?
చెర్రీ నిజంగా చిత్కళని ఇష్టపడడం లేదా? నా కోసమే పెళ్లి చేసుకుంటున్నాడా అని ఆలోచనలో పడిపోతుంది మహా. కానీ మళ్ళీ వెంటనే ఏది అయితే అదే అవని, ముందు చెర్రీ గండం గడవాలి, అమ్మాయి బంగారం, తర్వాత వాడే తన కొంగు పట్టుకుని తిరుగుతాడులే, ఎంతమందిని చూడలేదు అని అనుకుంటూ పంతులు గారికి ఫోన్ చేసి రేపు వచ్చాక ఏం చేయాలో ముందే చెప్పేసి అమ్మయ్యా అనుకుంటుంది. నెక్స్ట్ డే పంతులు గారు వస్తారు. అప్పటికే చిత్కళ, చెర్రీ, మేనత్త మానస కూడా వచ్చి కామ్గా కూర్చుంటారు. కళ్యాణి, మానస చిత్కళ వైపు అనుమానంగాను కోపంగాను చూస్తూ ఉంటారు తప్ప ఒక్క మాట కూడా మాట్లాడరు. చిత్కళ పక్కనే మహా కూర్చుని వాళ్ళు తనని ఏమీ అనకుండా కాపాడుతూ ఉంటుంది. మహాకి తెలుసు అక్కడ ఎవరు లేకపోతే చిత్కళని ఎంత ఏడిపిస్తారు అనేది. చివరికి ఆ అమ్మాయి నాకు పెళ్లి వద్దు అనేసి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని మనసులో అనుకుంటూ ఉంటుంది మహా. కైలాష్, చెర్రీ కూడా రెడీ అయ్యి కిందకి వస్తారు. పంతులు గారు ముహూర్తాలు చూస్తాము, జాతకాలు చెప్పండి అని అడుగుతారు. చిత్కళ తన డేట్ ఆఫ్ బర్త్ చెప్తుంది. చెర్రీ బర్త్డే డేట్తో ఇద్దరు జాతకాలు కలిపి చూస్తారు. ఇద్దరు జాతకాలు చాలా సరిగ్గా సరిపోయాయి అండి. కాకపోతే వీళ్ళ పెళ్లి ఈ వారంలోనే జరిగిపోవాలి, లేదంటే వచ్చే 2-3 సంవత్సరాల వరకు ముహూర్తాలు సరిగ్గా లేవు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడుగుతారు పంతులు గారు. ముందు తెలిసిందే కాబట్టి మహా, చెర్రీ, చిత్కళ అంతా షాక్ అవ్వరు, కానీ మిగతా ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు. మరీ వారంలో అంటే ఎలా అండి? అమ్మాయి నాన్న ఫారెన్లో ఉన్నారు, ఆయన ఇప్పటికిప్పుడు ఇక్కడికి రాలేరు. అందాక ఎంగేజ్మెంట్ చేసుకుని పెళ్ళి కావాలంటే ఇంకో 2 సంవత్సరాల తర్వాత పెట్టుకోవచ్చు. అప్పుడే ఏమైనా ముహూర్తాలు ఉన్నాయేమో ఒకసారి చూస్తారా అని అడుగుతారు కైలాషం. నిజంగానే లేవండి. నన్ను అడిగితే ఈ వారంలో ఉన్న ముహూర్తానికి పెళ్లి చేస్తే మంచిది. వీళ్ళ జాతకానికి అదే సరిగ్గా సరిపోయే దివ్యమైన ముహూర్తం. తర్వాత మీ ఇష్టం అని అతని ఫైనల్ మాట అన్నట్లుగా పంచాంగాన్ని మూసి బ్యాగ్లో పెట్టేసుకుంటారు పంతులు గారు. అబ్బా అమ్మా, ఏం చెప్పిందో కానీ పంతులు బాగానే యాక్ట్ చేస్తున్నారు అని తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు చెర్రీ. కైలాష్, కళ్యాణి రఘురాముల వైపు చూస్తాడు. వేరే ముహూర్తాలు ఏమీ లేవు అన్నప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం నాన్న? అమ్మాయి వాళ్ళ నాన్నకి నువ్వే మెల్లిగా ఫోన్లో చెప్పు, వీడియో కాల్లో పెళ్లి చూడమని చెప్పు. అంతకన్నా మనం కూడా చేయగలిగింది ఏమీ లేదు. అదే ముహూర్తం ఖాయం చేసేయండి పంతులు గారు అంటూ రఘురామ్ గారే ఫైనల్ చేసేస్తారు. ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టగానే ఎలాగో అలాగా గొడవ చేసి అది ఆపించాలని వచ్చిన మానసకి ఇదంతా మింగుడు పడదు. కోపంగా కళ్యాణి వైపు చూస్తూ సడన్గా లేచి బయటకు వెళ్ళిపోతుంది. కళ్యాణి కూడా మానస వెనకాలే వెళ్ళాలి అనుకుంటుంది. కానీ రఘురామ్ గారు ఆమెని ఆపి, ముహూర్తాలు పెట్టుకుంటున్నప్పుడు నువ్వు అలా బయటికి వెళ్ళడం బాగోదు, పెట్టిన తర్వాత వెళుదువు గాని, అది ఎక్కడికి వెళ్ళదు, కూర్చో అంటూ చేయి పట్టుకుని మళ్ళీ లేచిన చోటే కూర్చోబెడతారు. ఇంకొక 6 రోజుల్లో ముహూర్తం చాలా బాగుందండి, లగ్నపత్రిక రాశాను, చదువుతాను వినండి అంటూ చదివి వినిపిస్తారు పంతులు గారు. అంతా తను అనుకున్నట్లే జరుగుతుందని మహా చాలా సంతోషంగా ఉంటుంది. కైలాష్ మాత్రం కొంచెం డల్గా ఫేస్ పెట్టి ఏం చేయలేక కామ్గా ఉండిపోతారు. అక్కడ అంత జరుగుతున్న చిత్కళ మాత్రం నార్మల్గా తన ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఉంటుంది. అదంతా కళ్యాణి ఒక కంట కనిపెడుతూనే ఉంటుంది. ఇంకా నేను బయలుదేరతానమ్మా అంటూ పంతులు గారు బయలుదేరతారు. ఆయన వెళ్ళిపోయాక 6 రోజుల్లోనే పెళ్ళి అంటే ఎలా అంటూ ఆలోచిస్తూ కూర్చుండిపోతారు కైలాష్. రఘురామ్ గారు ఏం పర్వాలేదు, దగ్గర బంధువులకు మాత్రమే పిలిచి సింపుల్గా ఫంక్షన్ హాల్ బుక్ చేసేద్దాం, కావాలంటే రిసెప్షన్ కోసం లేటుగా గ్రాండ్గా ప్లాన్ చేసుకుందాం, నువ్వేమీ కంగారు పడకు అంటారు. అది కాదు నాన్న, ఒక్కగానొక్క కొడుకు, పోనీ ఇంకా ఎవరైనా పిల్లలు ఉన్నారా అంటే అది కూడా లేదు. నా తర్వాత నా బిజినెస్లన్నీ చూసుకునే వారసుడి వాడే కదా, పెళ్ళి చాలా గ్రాండ్గా చేయాలి అనుకున్నాను. మా బిజినెస్ పార్ట్నర్స్ అందరినీ పిలిచి రాజకీయ నాయకులు అందరూ వస్తారు అనుకున్నాను.
కానీ ఇలా మరీ సింపుల్‌గా చేయాలి అంటే బాధగా ఉంది అంటూ తన మనసులో బాధ బయటకి చెప్తూ ఉంటారు కైలాష్. సరే, రిసెప్షన్ గ్రాండ్‌గా చేద్దాంలే, ఓకేనా? అంటూ సర్ది చెప్తూ ఉంటారు రఘురామ్ గారు. మానస కోపంగా వచ్చి పక్కనే ఉన్న ఫ్లవర్ వేజ్ తీసుకుని నేలకి వేసి కొడుతుంది. ఏంటి నాన్న మీరనేది? అలా సపోర్ట్‌గా మాట్లాడతారేంటి? ఇదంతా మీకు ఎంత వింతగా అనిపించట్లేదా? నిన్న తీసుకువచ్చాడు. ఈరోజు అప్పుడే ముహూర్తం పెట్టేసుకున్నారు. ఇంకా ఈ వారంలోనే పెళ్ళి. నాకెందుకు ఇది అంతా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ చెర్రీ ప్లాన్ చేసి తొందరగా చేసుకోవాలి అని పంతులు గారికి డబ్బులిచ్చి ఇలా చెప్పిస్తున్నాడని నా నమ్మకం అంటుంది మానస. అమ్మో! మా అత్త సామాన్యురాలు కాదు, దేవాంతకురాలు. ఆవలిస్తే పేగులు లెక్క పెట్టడం అంటే ఇదేనేమో అని చెర్రీ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అన్నయ్య, భవ్య నీ కూతురు లాంటిది అన్నావుగా. మొన్నటి వరకు ఇప్పుడు వేరే ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం నీ మేనకోడలు జీవితం పాడు చేస్తావా అంటూ మళ్ళీ అరుస్తూ ఉంటుంది మానస. ఎందుకే అరుస్తావు? నువ్వు ఎంత గట్టిగా గొంతు చించుకుని అరిచినా కూడా ఇక్కడ ఎవ్వరూ పట్టించుకోరు. ఆల్రెడీ వాళ్ళంతా ఈ పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకున్నారు అంటుంది కళ్యాణి. అమ్మ ప్లీజ్ అర్థం చేసుకోండి. పిల్లలు ఇష్టపడ్డాక మనం ఏం చేస్తాము? మానస భవ్యని చెర్రీ పెళ్లి చేసుకున్నా ప్రేమించకపోతే పిల్లల జీవితాలు నాశనం అవడం తప్ప ఏమైనా ఉపయోగం ఉందా చెప్పు అంటూ అని వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు. కానీ మానస కోపంగా ఏమనకుండా సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. కూతురు వచ్చిన వెంటనే ఏడుస్తూ వెళ్ళిపోయేసరికి కళ్యాణి కూడా బాధపడుతూ తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంట్లో అందరూ ఒక్కసారిగా కామ్ అయిపోతారు. చెర్రీ తన రూమ్లోకి వెళ్ళి అర్జెంటుగా ఈ విషయం సత్యగాడికి చెప్పేయాల్సిందే అని ఫోన్ చేస్తాడు. నెట్వర్క్ కవరేజ్ ఏరియాలో లేదు అంటూ వస్తుంది. అదేంటి, ఆఫీస్లో ఉంటే ఎలా అంటుంది అని ఆఫీస్కి ఫోన్ చేసి సతీష్కి కనెక్ట్ చేయండి అంటాడు చెర్రీ. సార్, సతీష్ సార్కి ఏదో అర్జెంట్ ఫోన్ వస్తే వాళ్ళ సొంత ఊరు వెళ్తున్నా, రావడానికి 10 రోజులు పడుతుంది అని మీతో చెప్పమన్నారు సార్ అని ఆఫీస్లో వాళ్ళు చెప్తారు. అబ్బా! అన్నీ ఒకేసారి అవ్వాలా అని చిరాగ్గా ఊరుకుంటాడు చెర్రీ. సత్య ఉండి చిత్కళని ఇష్టపడుతున్న విషయం తెలిస్తే పాపం కథ వేరేలా ఉండేదేమో. కానీ ఏం చేస్తాం, కథలన్నీ ఒకలాగా ఉండవు కదా. పెళ్లి రోజు రానే వస్తుంది. ఫంక్షన్ హాల్ వాళ్ళే మొత్తం కాంట్రాక్ట్ అంతా తీసుకుని మరీ ఎక్కువగా కాకుండా మామూలుగా సింపుల్గా అంతా రెడీ చేస్తారు. కైలాష్ చెర్రీని రెడీ చేస్తే మహా చిత్కళని అమ్మలాగా చూసుకుంటూ దగ్గరుండి రెడీ చేస్తుంది. నా దిష్టి తగిలేటట్లు ఉంది నా బంగారు తల్లికి అంటూ తన నగలలో అందంగా ఉన్నవి తీసి చిత్కళకి పెడుతూ ఉంటుంది మహా. అదంతా చూస్తూ ఉంటే కళ్యాణికి చాలా కోపం వస్తుంది. మానస తన భర్త శేఖర్, భవ్య కూడా ఎవరు పెళ్లికి రారు. ఆ కోపం ఇంకా ఎక్కువగా అవుతుంది. ఎవరితోనూ మాట్లాడకుండా ఏ పని చేయకుండా పక్కనే కూర్చుని అలా ఉండిపోతుంది. ఎవరు అడిగినా చిన్న నవ్వు నవ్వుతూ ఉంటుంది తప్ప సమాధానం కూడా ఇవ్వదు. రఘురామ్ గారు అదంతా చూస్తూ, ఇది నీ మనవడి పెళ్ళి, ఎందుకు ఇలా చేస్తావు? ఎవరి మీద కోపమో ఇంకెవరి మీద చూపించకు. నా మాట విను, సంతోషంగా ఉండు. అందరూ నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా అంటూ చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ కళ్యాణి వినదు. తన కూతురు మానస అల్లుడు శేఖర్ని పిలవలేదని కోపంగా మహా వైపే చూస్తూ ఉంటుంది. పెళ్ళి మొదలవుతుంది. అసలే 6 అడుగులు ఉంటాడేమో చెర్రీ. చాలా అందంగా పట్టు పంచ కట్టుకుని రెడీ అయి వస్తాడు. రెడ్ కలర్ పట్టుచీర, గోల్డ్ కలర్ బోర్డర్తో ఒంటి నిండా బంగారు పూత పూసినట్లు జ్యువెలరీ వేసుకుని పుత్తడి బొమ్మల అందంగా రెడీ అయి వస్తుంది చిత్కళ. చిత్కళని అలా చూసేసరికి ఒక్క క్షణం చెర్రీ కూడా అలా చూస్తూ ఉండిపోతాడు. అడ్డుతెర తీసి ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. చెర్రీకి అప్పటి వరకు ఓన్లీ కాంట్రాక్ట్ పెళ్ళి అనే ఫీల్లోనే ఉండిపోయి చిత్కళని ఎప్పుడూ ఆ దృష్టితో చూడడు. కానీ ఇప్పుడు ఎందుకో
తెలియని అనుభూతి కలుగుతూ ఉంటుంది. అందుకే ఆ టైంలో తనని అలా చూస్తూ నవ్వుతాడు. చిత్కళ తన లైఫ్ ఎటు వెళుతుందో తెలియక పిచ్చిదానిలా చెర్రీ వైపు చూస్తూ తెలియకుండానే చెర్రీ నవ్వుతూ నవ్వుతూ చూసేసరికి తను కూడా నవ్వుతుంది. సీతారాముల కళ్యాణము చూద్దాము రారండి అని మంగళ వాయిద్యాల నడుమ సన్నాయి మేళం మ్రోగుతూ ఉంటుంది. బాబు, మాంగళ్య ధారణ కానివ్వు అని పంతులు గారు అనగానే చెర్రీ కళ మెడలో 3 ముళ్ళు వేస్తాడు. కరెక్ట్గా అదే టైంకి ఫాస్ట్గా అక్కడికి సతీష్ పరిగెత్తుకుంటూ వస్తాడు. చెర్రీకి పెళ్ళి అని ఆఫీస్లో వాళ్ళ వల్ల తెలిసిన ఆగమేఘాల మీద వస్తాడు. కానీ సతీష్కి అప్పుడే తెలుస్తుంది చెర్రీ పెళ్లి చేసుకున్నది చిత్కళనే అని. చూసి షాక్ అవుతాడు. అందరి ఆశీర్వాదం తీసుకుని నవ్వుతూ ఫోటోలకి పోజ్ ఇస్తున్న వాళ్ళిద్దరినీ అలా చూసి ఇంకక్కడ ఉండలేక వాళ్ళని కలవకుండానే వెళ్ళిపోతాడు సతీ. పెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తయిన తర్వాత తెల్లవారుజామున అందరూ ఇంటికి బయలుదేరుతారు. మహా వాళ్ళిద్దరికీ హారతిచ్చి దిష్టి తీసి ఒకరి పేర్లు ఒకరిని చెప్పుకోమంటుంది. అబ్బా అమ్మ, ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఏంటి? నేను బాగా అలసిపోయాను, నాకు నిద్ర వస్తుంది, లోపలికి రా నువ్వు అంటాడు చెర్రీ. 5 నిమిషాల్లో అయిపోయే పనికి ఎందుకురా అంతలా అరవడం, ముందు చెప్పు అంటుంది మహా. చెర్రీ విసుగ్గానే నేను కళ వచ్చాము అంటాడు. నువ్వు చెప్పమ్మా అంటుంది మహా చిత్కళని చూసి. నేను సతీష్ గారు వచ్చాం అంటుంది చిత్కళ కొంచెం సిగ్గుపడుతూ. లోపలికి తీసుకువెళ్ళి దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకోమంటుంది మహా. కళ అలానే చూస్తూ ఉంటుంది. అమ్మా, నేను కాసేపు పడుకుంటాను ప్లీజ్ అంటాడు చెర్రీ. ఎప్పుడెప్పుడు బెడ్పై పడిపోదామా అని ఉంది చెర్రీకి. సరే, చిత్కళని కూడా తీసుకువెళ్ళు, ఇద్దరు రెస్ట్ తీసుకోండి అంటుంది మహా. అదేంటి సేమ్ రూమ్లో ఎలా? నేను వేరే ఎక్కడైనా ఉంటా ఆంటీ అంటుంది కళ. ఇంకా ఆంటీ ఏంటమ్మా, చక్కగా అత్తయ్య అని పిలువు. సరే, కింద రూమ్లో నువ్వు పడుకో, ఓకేనా అంటుంది మహా. అలాగే అత్తయ్య అని చిన్నగా నవ్వి ఆ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది కళ. చెర్రీ కూడా పైన ఉన్న తన రూమ్లోకి వెళ్ళి పడుకుని పోతాడు. కళ పడుకుంటుంది అన్న మాటే కానీ తనని ఏవేవో ఆలోచనలు తరుముతూ ఉంటాయి. అసలు నేను చేసింది కరెక్టేనా? ఒక్కరోజు, కేవలం ఒకే ఒక్క రోజులో నా జీవితం మొత్తం నాశనం అయిపోతుంది. మా నాన్నే కనుక సరిగ్గా ఉండి ఉంటే నాకు ఈ కష్టాలు అబద్ధాలు చెప్పడం తప్పేవి. ఇక నా జీవితం అంతా ఒక అబద్ధమేనా అని బాధపడుతూ ఉంటుంది. ఒకసారి చరణ్కి ఫోన్ చేస్తాను అని అనుకుంటూ ఎందుకైనా మంచిది డోర్ లాక్ చేసుకుంటా అని లాక్ చేసి చరణ్ నెంబర్కి డయల్ చేస్తుంది. 2 టైమ్స్ చరణ్ లిఫ్ట్ చేయడు. 3rd టైం లిఫ్ట్ చేశాక చరణ్ ఎలా ఉన్నావు, చిత్కళకి ఇప్పుడు ఎలా ఉంది అని కంగారుగా అడుగుతుంది. నేను బాగానే ఉన్నాను కళ, చిత్కళకి మాత్రం ఇంకా తెలివి రాలేదు, నాకు టెన్షన్గా ఉంది అంటూ ఫోన్లోనే ఏడుస్తూ ఉంటాడు చరణ్. చరణ్ ప్లీజ్ ఏడవకు, తనకేం కాదు. ఇప్పుడు మీరు కూడా హైదరాబాద్ వచ్చేసే ఉంటారు కదా, ఏ హాస్పిటల్లో ఉన్నారో చెప్పు, నేను అక్కడికి వస్తాను, నాకు చిత్కళని చూడాలని ఉంది అంటుంది కళ. అప్పుడే వద్దు కళ, రమణ ఇంకా మా గురించి వెతుకుతూనే ఉన్నాడు. ఈ టైంలో నువ్వు ఇక్కడికి రావడం ఎందుకు? ఎలాగో కైలాష్ గారు చిత్కళని మంచి హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక్కడ మేము సేఫ్గానే బాగానే ఉన్నాం. చిత్కళకి తెలివి వస్తే అంతే చాలు అంటాడు చరణ్. చిత్కళకి ఏమీ కాదు. అయితే నేను ఈసారి అక్కడికి కైలాష్ గారు వచ్చినప్పుడు ఆయనతోనే వస్తాను. అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. నువ్వు కూడా జాగ్రత్తగా ఉండి చరణ్, బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది కళ. ఈలోపే చిత్కళ అమ్మా చిత్కళ అంటూ మహా బయట నుండి పిలుస్తుంది. కళ లేచి వెళ్ళి డోర్ తీస్తుంది. సాయంత్రం రిసెప్షన్ ఉందమ్మా, అందుకే ఇప్పుడే సత్యనారాయణ వ్రతం చేసేయాలి, నువ్వు రెడీ అయ్యి రా అమ్మా అంటూ కొత్త చీర కొన్ని కొత్త నగలు ఇచ్చి
వెళ్తుంది మహా. అలాగే అంటూ అవి తీసుకుని అదే రూమ్లో ఫ్రెష్ అయ్యి రెడీ అవుతుంది కళ. పూజ కూడా అయిపోయాక అందరూ భోజనాలు చేసి రెస్ట్ తీసుకుంటారు. కళ కైలాష్ దగ్గరికి వెళ్ళి, అంకుల్, చిత్కళని చూడాలని ఉంది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు నన్ను కూడా తీసుకువెళ్ళండి అని అడుగుతుంది. అలాగేరా, అయినా ఆ అంకుల్ ఎందుకు అమ్మా, చక్కగా మావయ్య అని పిలువు. ఎటు చూసినా నేను నీకు మావయ్యనేగా అంటారు నవ్వుతూ కైలాష్. కాంట్రాక్ట్ పెళ్ళి అని కైలాష్ మహాలకి తెలిస్తే ఏమవుతుందో అని మనసులోనే కంగారు పడుతూ ఉంటుంది కళ. ఏమమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? చిన్నప్పటి నుంచి నువ్వు నాతో లేవు అని ఎంతో బాధపడ్డాను. కానీ ఇలా నా ఇంటికి కోడలుగా వస్తావు అని అసలు ఊహించలేదురా. నిజంగా ఇదంతా ఒక కళలాగానే ఉంది అని అంటారు కైలాష్. కళ ఏమనకుండా, నాకు చిత్కళ మీద బెంగగా ఉంది మావయ్య. అది చిన్నప్పటి నుంచి నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. కానీ ఈ టైంలో తన పక్కన నేను ఉండలేకపోయాను అని చిన్నగా ఏడుస్తూ ఉంటుంది కళ. చిత్కళకి ఏమీ కాదురా, అని ఇప్పుడు తన పక్కన చరణ్ ఉన్నాడుగా, ఏమీ కానివ్వడు, నువ్వు ధైర్యంగా ఉండు అని. సరే అమ్మా, సాయంత్రం అందరూ వస్తారు. నా కోడలంటే ఎలా ఉండాలి? వెళ్ళి అందంగా రెడీ అవ్వు తల్లి. అంటే ఇప్పుడు కూడా అందంగానే ఉన్నావనుకో, కానీ ఇంకా అందంగా చెరి ఉడుక్కునేలా కనిపించాలి, ఓకేనా అని అనగానే కళ ఒక్కసారిగా నవ్వేస్తుంది. అది అది అలా నవ్వుతూ ఉండు సరేనా అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఇంత మంచి వాళ్ళన నేను మోసం చేస్తున్నది? నిజం తెలిసిన రోజు వీళ్ళంతా నన్ను ఎంత అసహించుకుంటారో కదా అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కళ. సాయంత్రం రిసెప్షన్కి అందరూ హడావిడిగా రెడీ అవుతూ ఉంటారు. దగ్గర బంధువులు అందరూ ఆల్రెడీ పెళ్ళికే వచ్చి ఉండడం వల్ల మొత్తం అందరూ కలిసే ఫంక్షన్ హాల్కి వెళ్తారు. మిగతా చుట్టాలు, ఫ్రెండ్స్ డైరెక్ట్గా ఫంక్షన్ హాల్కి వస్తూ ఉంటారు. అందరూ కళని చూసి చాలా అందంగా ఉంది అంటూ పొగుడుతూ ఉంటారు. ఆ పొగడ్తలకి కైలాష్ మహా చాలా పడుతూ ఉంటారు. కానీ కళ్యాణి మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. మీరందరూ ఆ అమ్మాయిని తక్కువ అంచనా వేస్తున్నారు, కానీ అది ఏదో పెద్ద కథనే నడుపుతుంది. ఖచ్చితంగా అదేంటో తెలుసుకోకపోతే నా పేరు కళ్యాణియే కాదు, ఎప్పటికైనా నా మనవరాలు భవ్యనే ఈ ఇంటి కోడలు. ఎంతకాలం ఇక్కడ ఉంటావో నేను చూస్తాగా. నీ గుట్టు రట్టు చేసి తీరుతాను. నా కూతురు మానసికి కూడా ఏమీ అనకబట్టే మీ ఆటలు సాగుతున్నాయి అని మనసులో అనుకుంటూ ఉంటారు కళ్యాణి గారు. కాసేపట్లోనే రిసెప్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పటికే సతీష్ ఊరు నుంచి వచ్చాడు అని ఆఫీస్ వాళ్ళ వల్ల తెలిసి సతీష్కి కాల్ చేసి రాకపోతే ఒప్పుకోను అంటూ గట్టిగా అరవడం వల్ల సతీష్ ఇంకా తప్పక రిసెప్షన్కి వస్తాడు. నా బెస్ట్ ఫ్రెండ్, ఇంకా చెప్పాలి అంటే నాలో సగం సతీష్ అని కళకి సతీష్ని పరిచయం చేస్తాడు చెరి. నాకు సతీష్ గారు ముందే తెలుసు. ఆఫీస్కి ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఈయనే ఇప్పించారు అని నవ్వుతూ సతీష్ని చూసి పలకరిస్తుంది కళ. అవును కదా, నేను మర్చిపోయాను. ఆ రోజు నేను ఆఫీస్కి లేట్గా వెళ్ళాను కదా అని గుర్తు చేసుకుంటూ ఉంటాడు చెర్రీ. సతీష్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా పక్కకు వెళ్ళిపోతాడు. బంధువులు ఒకరి తర్వాత ఒకరు స్టేజ్ మీదకి వచ్చి దంపతులను ఆశీర్వదించి విష్ చేసి వెళ్తూ ఉంటారు. మహా వెళ్ళి, కళ్యాణి అత్తయ్య, మీకు కూడా వాళ్ళని ఆశీర్వదించండి, మావయ్య గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు అని పిలుస్తుంది. ఇక్కడ నా ఆశీర్వాదం కోసం వెయిట్ చేసేవాళ్ళు ఎవరు లేరమ్మా, వెళ్ళి మీరే ఆశీర్వదించుకోండి. అయినా నా కూతుర్ని అల్లుడిని పిలవని మీరు ఇప్పుడు ఎందుకు నా దగ్గరికి వచ్చి ఇలా నటించడం? నాకు నా పెద్దరికానికి ఎలాగో మన ఇంట్లో విలువ లేదు, కనీసం ఇంటి అల్లుడికి కూడా విలువ లేదు. నాకు తెలుసు, అంతా నీ పెత్తనమే కదా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని కోపంగా అరుస్తుంది. కైలాష్ కూడా ఆ అరుపు విని ఫాస్ట్గా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి వస్తాడు. అప్పటికే మహాకళలో నీళ్లు తిరుగుతూ ఉంటాయి. కైలాష్ అది చూసి అక్కడ ఏమైనా అయి ఉంటుందని అర్థం చేసుకుని, ఎందుకమ్మా నా మీద కోపం మహా మీద చూపిస్తావు? ఇప్పుడేంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు కొంచెం కోపంగా.
ఎన్నిసార్లు చెప్పాలిరా? నా కూతురు అల్లుడు రానిదే నేను ఎక్కడికి రాను. మీరు అందరికీ జవాబులు చెప్పుకోవాల్సి వస్తుందనే ఇక్కడి వరకు వచ్చాను. ఇక నా వల్ల కాదు. ఏం చెప్పుకుంటారో అందరికీ చెప్పుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళండి అని కోపంగా మళ్ళీ అరుస్తుంది కళ్యాణి. ఇంకా ఆవిడ ఏం చెప్పినా వినదు అని మహా కైలాష్ పక్కకి వచ్చేస్తారు. కైలాష్ ప్లీజ్ నా మాట వినండి. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. అన్నయ్య గారికి మానసకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి ప్లీజ్, ఇంకేమీ చెప్పొద్దు నాకు అని అంటుంది. ఈ విషయం ఇక్కడితో ఆగదు. రేపొద్దున ఇంట్లో కూడా వాళ్ళమ్మ మహాని కళాని ఇలాగే ఏదో ఒకటి సూటిపోటి మాటలతో ఏడిపిస్తూనే ఉంటుందని సరే ఫోన్ చేస్తాలే అంటాడు. అలాగే వాళ్ళకి ఫోన్ చేసి బావగారిని కొంచెంసేపు రిక్వెస్ట్ చేసి సారీ చెప్పిన తర్వాత రావడానికి ఇద్దరు ఒప్పుకుంటారు. కానీ వచ్చాక శేఖర్ మూడ్ ఎలా ఉంటుందో అంచనా వేస్తూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కైలాష్. చిత్కళని చూసి మానస కూడా ఏం గొడవ చేయకుండా ఉండాలి, లేదంటే అందరి ముందు ప్రాబ్లం అవుతుంది అని మహా ఆలోచిస్తూ ఉంటుంది. రిసెప్షన్ ఆల్మోస్ట్ వస్తుంది. అదే టైంకి మానస తన భర్త శేఖర్ అక్కడికి వస్తారు. మహా కైలాష్ కళ్యాణి ముగ్గురు వెళ్ళి వాళ్ళని లోపలికి ఆహ్వానించి తీసుకువస్తారు. శేఖర్ చిరాగ్గా మొహం పెట్టుకుంటూ అంతా చూస్తూ ఉంటాడు. కైలాష్ మాత్రం లోపల లావా లాంటి కోపాన్ని అతి కష్టం మీద అణుచుకుని నవ్వుతూ వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. అప్పటి వరకు మూతి ముడుచుకున్న కళ్యాణి కొంతలో కొంత నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. మహా కూడా అమ్మయ్య ఈవిడ మూడు కొంచెం చేంజ్ అయ్యింది, ఈ మెల్లిగా కళని యాక్సెప్ట్ చేస్తేనే అంతా హ్యాపీ అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోపు కైలాష్ మానస బావగారు మీ ఇద్దరు వెళ్ళి కొత్త దంపతులను ఆస్వాదించండి అని అంటారు. మానస శేఖర్ ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా నవ్వుతూ అక్షంతలు తీసుకుని సంతోషంగా ఉండండి అని దీవిస్తారు. అలా దీవించి శేఖర్ చెర్రీ దగ్గరికి వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి కంగ్రాచులేషన్స్ అంటాడు. కళ దగ్గరికి కూడా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ కళని చూసి షాక్ అవుతాడు. అప్పటి వరకు అదంతా కొంచెం పక్క నుంచి కైలాష్ గమనిస్తూనే ఉంటాడు. శేఖర్ వెంటనే కైలాష్ ఎక్కడున్నాడా అని వెతికి తను కనిపించగానే తనని పెద్ద కళ్ళతో కోపంగా చూస్తూ ఉంటాడు. మానస రండి వెళ్దాం అని పిలవగానే ఈ లోకంలోకి వచ్చి తను కూడా స్టేజ్ కిందకి దిగి డైరెక్ట్గా కోపంగా నడుచుకుంటూ కైలాష్ దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇదంతా? అంతా నీకు తెలిసి జరిగింది కదా, నువ్వు నన్ను మోసం చేసావు కదా అని కోపంగా అడుగుతాడు. ఎవరిని మోసం చేయలేదు, అదంతా మన తలరాత. ఇక్కడ ఇంకా ఎక్కువ మాట్లాడితే అందరూ మనల్ని చూస్తున్నారు కాబట్టి అందరికీ అవమానం రావచ్చు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇదంతా చూడాలని నేను ఫోన్ చేసి పిలిపించాను, లేదంటే నేను పిలవలసిన అవసరం నాకు లేనే లేదు. పెళ్ళికి పిలిస్తే నీకు ముందే తెలిసి నువ్వు ఏదైనా చేసే అవకాశం ఉంటుంది, అందుకే తెలివిగా రిసెప్షన్కి పిలిచాను. ఇక నువ్వు ఏమీ చేయలేవు, ఇకపై జరిగే వాటికి రెడీగా ఉండు అని కైలాష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్న కైలాష్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటాడు శేఖర్. ఈలోపు చెర్రీ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చి రే ఇలా డల్గా ఉంటే ఎలారా, కనీసం మాకు బ్యాచిలర్ పార్టీ కూడా ఇవ్వకుండా సడన్గా పెళ్లి చేసేసుకున్నావు, మాకు ఇప్పుడు పార్టీ ఇవ్వాల్సిందే అంటూ పార్టీ 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 అని అందరూ అరుస్తూ గొడవ చేస్తూ ఉంటారు. రేపిస్తారా, ఎంత కావాలంటే అంత తాగి చచ్చిపోండి, ఇప్పుడు మాత్రం వదిలేయండిరా బాబు, నాకు ఫుల్ హెడేక్గా ఉంది, నిన్న అంతా అసలు నిద్రే కూడా లేదు అంటాడు చెర్రీ. అలా ఎలా ఈజీగా వదిలేస్తాంరా బాబా, మన గణేష్ గారి పెళ్ళిలో మనం అందరం కలిసి ఎలా అల్లరి చేశామో అప్పుడే మర్చిపోయావా? ఇప్పుడు వాళ్ళలాగా మీ ఇద్దరు కూడా ఇక్కడ డ్యాన్స్ చేయాల్సిందే అని అనగానే అవును డ్యాన్స్ చేయాల్సిందే అని మిగతా వాళ్ళు కూడా అరుస్తూ ఉంటారు. వాళ్ళంతా అరుస్తూ ఉండగా చెర్రీ కళ వైపు చూస్తాడు. ఏంటి చేద్దామా అన్నట్లుగా.
ఏంటి అలా చూస్తున్నారు? నాకు డాన్స్‌లు అసలు రావు బాబు. నన్ను వదిలేయండి అంటుంది కళ. అలా అలా వదిలేస్తాం చెల్లి. మీ ఆయన చేసిన అల్లరికి మేము పగ తీర్చుకోవాలి కదా! తప్పదు. అందుకే వాడితో పాటు మీకు కూడా ఈ పనిష్మెంట్. డాన్స్ చేయాల్సిందే. మేము ఒప్పుకోము అంటారు వాళ్ళంతా. తప్పదు కళ. ఏదో ఒకటి చేసేద్దాం. ప్లీజ్ ఒప్పుకో. లేదంటే వీళ్ళు చేసే అల్లరి పీక్స్లో ఉంటుంది అని బతిమలాడుతూ ఉంటాడు చెర్రీ. ఇంకా తప్పక సరే, బట్ స్లో సాంగ్ ప్లే చేయమనండి. సింపుల్గా అటు ఇటు తిరిగి వచ్చేయచ్చు అని అడుగుతుంది. అమ్మయ్య అని చెర్రీ తనకి ఎంతో ఇష్టమైన సాంగ్ని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పి ప్లే చేయమంటాడు. పాట స్టార్ట్ అవుతుంది. ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ స్లోగా డాన్స్ చేస్తూ ఉంటారు. అందరూ నవ్వుతూ వాళ్ళని చూస్తూ ఉంటారు. ఒక కళ్యాణి మానస తప్ప. వాళ్ళకంటే కోపంగా శేఖర్ చూస్తూ ఉంటాడు. పాట పల్లవి వరకు చేయగానే కళ తన హెవీ శారీతో స్లిప్ అవ్వబోతుంది. వెంటనే చెర్రీ తన నడుము పట్టుకుని పడిపోకుండా ఆపుతాడు. అంతవరకు అసలు మగాడి స్పర్శే ఎరగని కళ చెర్రీ అలా గట్టిగా పట్టుకునేసరికి తన శరీరానికి చిన్న కరెంటు షాక్ తగిలినట్లు అనిపిస్తుంది. చెర్రీ కూడా ఎందుకో తన కళ్ళలోకే చూస్తూ ఉండిపోతాడు. ఇద్దరు డాన్స్ చేయకుండా ఆగిపోయేలా చూసుకుంటూ ఉండేసరికి చెర్రీ ఫ్రెండ్స్ అందరూ గట్టిగా ఓ అని అరుస్తారు. ఆ అరుపుతో మళ్ళీ ఈ లోకంలోకి వచ్చి ఒక్కసారిగా దూరం జరుగుతారు. మహా కైలాష్ని వాళ్ళని చూసి తెగ మురిసిపోతూ ఉంటారు. అలా కాసేపు ఎంజాయ్ చేశాక అందరూ ఇంటికి బయలుదేరతారు. లాస్ట్లో సతీష్ వచ్చి ఇద్దరికి 2 గోల్డ్ రింగ్స్ ప్రజెంట్ చేస్తాడు. సతీ, ఇప్పుడు ఎందుకురా ఇవి? వద్దు వద్దు అంటుంటాడు చెర్రీ. కళ్యాణి వెనక నుండి అది చూసి ఇవ్వని, ఎప్పుడు తీసుకోవడమే తప్ప ఏనాడైనా పెట్టడం అలవాటు ఉందా ఏంటి ఆ చేతికి? ఏదో ఇప్పటికైనా కళ్ళు తెరుచుకుని ఇస్తున్నాడు, తీసుకో అని కారులోకి వెళ్ళిపోతుంది. సారీ రా సతీ, ఆవిడ గురించి నీకు తెలియంది కాదు కదా, ప్లీజ్ రా మనసులో పెట్టుకోకు అంటూ చేయి పట్టుకుని బతిమిలాడతాడు చెర్రీ. నాకు తెలుసులేరా, అయినా నాకు కూడా ఇవి అలవాటేగా, నేను పట్టించుకోలే, నువ్వు హ్యాపీగా ఉండు, మీ ఇద్దరికి కంగ్రాట్స్ అని ఇద్దరిని చూసి నవ్వి వెళ్ళిపోతాడు. చెర్రీ కళ వైపు చూసి పద లేట్ అయింది అని కారులోకి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక కూడా శేఖర్కి మాత్రం కైలాష్ లాస్ట్లో జరగబోయే వాటికి రెడీగా ఉండు అన్న మాటలే గుర్తొస్తుంటాయి. ఏమైంది శేఖర్, ఇంకా వాళ్ళ పెళ్లి గురించి ఆలోచిస్తున్నావా? చెర్రీ కంటే మంచి సంబంధం తెచ్చి మన భవ్యకి చేద్దాం, మీరు వరీ అవ్వకండి అంటుంది మానస. హా, అలాగే. అవును, ఆ అమ్మాయి ఎవరు నీకు తెలుసా అని అడుగుతాడు. హా, అన్నయ్య ఫ్రెండ్ ఎవరో మాధవరవట, వాళ్ళ కూతురు. అతనేమో ఫారెన్లో ఉన్నాడట. వాళ్ళమ్మ ఎప్పుడో పోయిందట. ఆ రోజు నేను వెళ్ళినప్పుడు మాట్లాడుకున్నారు అని లైట్ ఆపి పడుకుంటుంది మానస. శేఖర్ మాత్రం కళ మోహాన్ని తలుచుకుంటూ ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉండిపోతాడు. నెక్స్ట్ డే హాస్పిటల్లో చిత్కళని చెక్ చేసి ఐసీయూ నుండి బయటకు వచ్చిన డాక్టర్తో, డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతాడు చరణ్. తన తలపై దెబ్బ గట్టిగా తగలడం వల్ల ఆమె ప్రజెంట్ స్పృహలో లేదు. అలానే కోమా స్టేజ్ ఏం కాదు, త్వరలోనే తెలివి వస్తుంది, కంగారేం లేదు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు. అదే టైంకి అక్కడికి కైలాష్ వచ్చి, చరణ్, డాక్టర్ ఏమన్నారు, చిత్కళకి ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతారు. డాక్టర్ చెప్పింది చెప్పి నాకేం అర్థం కావడం లేదు సార్. నాకు తెలిసి తను ఎవరికి కావాలని ఏ అపకారం చేయలేదు. అలాంటిది తనకి చిన్నప్పటి నుంచి కష్టాలే. అవన్నీ తప్పించుకుని బయటకు వస్తే ఆ రమణ, రాకేష్ ఇలా చేశారు. టైంకి మీరు హెల్ప్ చేయబట్టే కానీ లేదంటే ఏమయ్యేదో. చాలా చాలా థ్యాంక్స్ సార్ అంటాడు చరణ్. చిత్కళ మాకు చేసిన దానితో పోలిస్తే నేను ఇప్పుడు చేసేది ఒక పక్కకి కూడా రాదు చరణ్. తను ఎన్ని కష్టాలు అనుభవించినా కళని కంటికి రెప్పలా చూసుకుంది. ఏమిచ్చినా తన రుణం తీర్చుకోలేం. తను బాగయ్యి లేస్తే అదే చాలు అని. సరే, ఏ అవసరమైనా వెంటనే కాల్ చేయి చరణ్
అని జాగ్రత్త చెప్పి ఐసీయూలో ఉన్న చిత్కళని చూసి వెళ్ళిపోతారు. అమ్మా కళ, ఈరోజు మీకు మొదటి రాత్రికి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు. సాయంత్రం మీ ఇద్దరు పూజ కూడా చేయాలి. ఇదిగో ఈ కాఫీ చెర్రీకి ఇచ్చి సాయంత్రం 4కి ఆఫీస్ నుండి వచ్చేయాలని చెప్పమ్మా అని మహా కిచెన్ నుండి వెళ్ళిపోతుంది. ఫస్ట్ నైట్ అనగానే కళ్ళకి గుండె దడదడగా ఉంటుంది. అలాగే కాఫీ పట్టుకుని వెళ్ళి డోర్ కొడుతుంది. డోర్ తీసే ఉంది అంటాడు చెర్రీ రెడీ అవుతూ. లోపలికి వెళ్ళి కాఫీ అని ఇస్తుంది కళ. థ్యాంక్ యూ కళ అని అప్పటి వరకు దువ్వుకుంటున్న దువ్వెన మిర్రర్ దగ్గర పెట్టి కాఫీ అందుకుంటాడు చెర్రీ. చెర్రీ గారు, అది మరేమో అని అనగానే కాఫీ తాగుతున్న వాడల్లా పొలమారి దగ్గి నవ్వుతూ, ఏంటి చెర్రీ గారేనా అని గట్టిగా నవ్వుతూ ఉంటాడు. కళ కొంచెం కోపంగా చూస్తూ ఉంటుంది. కళని అలా కోపంగా చూసి నవ్వు ఆపుకొని, సారీ భలే వెరైటీగా పిలిచావు కదా, అందుకే నవ్వొచ్చింది. ఏమీ అనుకోకేం, చెర్రీ అని పిలువు ప్లీజ్. మాటికి అలా పిలిస్తే నేను నవ్వు ఆపుకోలేను అని మళ్ళీ నవ్వుతూ ఉంటాడు. కళకి కోపం వచ్చి, హాల్లో నేను మీ ఆఫీస్లో ఎంప్లాయీని అని ఎన్ని రోజులు మీరు ఏ హెల్ప్ అడిగినా ఏమనలేదు. ఇక ఇప్పటి వరకు జరిగింది చాలు. నా వల్ల కాదు. అసలు మీ నాన్నగారిని చూసిన రోజే నేను ఈ కాంట్రాక్ట్ పెళ్లికి నో చెప్పేద్దాం అనుకున్నాను. మళ్ళీ ఆంటీ బెంగ పెట్టేసుకుని హెల్త్ పాడు చేసుకుంటుంది అని ఇంకేం అనలేకపోయాను. ఇప్పుడు ఎలాగో మీ ఆఫీస్లో అయితే చెయ్యలేను అని తెలిసిపోయింది. అందుకే నేను ఇంకో జాబ్ కూడా చూసుకుంటా అంటుంది కళ. అదేంటి కళ అలా మాట్లాడతావు? ఏమైంది? మా నాన్న మీ నాన్న ఫ్రెండ్స్ అనా ఇలా అంటున్నావు? ఈ వారం అయిపోయాక నేను అందరికీ చెప్పేస్తాను. నువ్వేం కంగారు పడకు. నిన్ను ఎవరు ఏమీ అనకుండా నేను చూసుకుంటాగా అంటాడు. కళ తన మనసులో, నేను అదే అనుకుంటున్నాను చెర్రీ. కానీ ఎప్పుడైతే నువ్వు నా మెడలో 3 ముళ్ళు వేశావో అప్పటి నుంచి నాలో ఏదో స్వార్థం పుట్టుకొస్తుంది. నా జీవితం ఇక నీతోనే అనిపిస్తుంది. నీకు ఇష్టం లేకుండా నీ జీవితంలో ఉండలేను. అందుకే నీకు ఎంత దూరంగా ఉంటే మనకి అంత మంచిది అని అనుకుంటూ ఉంటుంది. ఏంటి కళ, ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు చెర్రీ. ఏమీ లేదు. అయితే ఇప్పటి నుంచి మిమ్మల్ని చెర్రీ అని పిలవాలి అంతేగా? అలాగే. ఇంకో విషయం, ఈరోజు సాయంత్రం పూజ ఉందట. త్వరగా రమ్మని చెప్పమని అత్తయ్య చెప్పమన్నారు అంటుంది కళ. అవునా? సరే. అలాగే. లేట్ అయ్యింది. మళ్ళీ మాట్లాడతా. బాయ్ అని టిఫిన్ అని కళ పిలుస్తున్నా ఫాస్ట్గా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతాడు చెర్రీ. ఇదేంటి, నేను నా సిచ్యువేషన్ మర్చిపోయి చెర్రీతో ఉండాలి అనుకుంటున్నానేంటి? లేదు, ఇక్కడ కూడా ఉండకూడదు. ఈ వారం రోజులు అయిపోయి చెర్రీ గండం గడిచాక ఇంకో ఊరికి వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది కళ. చేతికి దొరికి మిస్ అయింది ఆ చిత్కళ. దాని తలపై గట్టిగా ఒక దెబ్బ కూడా వేశాను, అయినా తప్పించుకుంది. నువ్వేమో నీకేమీ పట్టనట్లు నా డబ్బులు కూడా తీసుకుని ఇప్పుడు ఖాళీగా ఉన్నావు. ఇదేం బాలేదు అక్క అంటాడు రమణ. అదేంటిరా, నీతో పాటు మా రాకేష్ కూడా దానిని వెతుకుతూనే ఉన్నాడుగా. ఎక్కడికి తప్పించుకుంటుంది? ఖచ్చితంగా దొరుకుతుంది అంటుంది రమ. ఏమో, ఇప్పటికే అది వెళ్ళిపోయి దగ్గర వారం రోజులు అయిపోతుంది. ఇంకా కొన్ని రోజులు చూస్తాను. అది కానీ దొరకకపోతే నా డబ్బులు నాకు ఇవ్వాలి, లేదంటే నా గురించి తెలుసుగా అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు రమణ. రమణ అలా అనగానే రమ కొంచెం భయపడుతుంది. ఆ డబ్బులు రాకేష్ ఎప్పుడో ఖర్చు పెట్టేశాడు. ఆయనని అడిగితే అసలే అది నా వల్లే వెళ్ళిపోయిందని నన్ను రోజు తిడుతున్నాడు. ఇంకా రమణ దగ్గర డబ్బులు కూడా తీసుకున్నా అని తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఈలోపు ఆ చిత్కళ దొరికేస్తే బాగుండు అని అనుకుంటూ ఉంటుంది. మాధవరావు మాత్రం చిత్కళ ఎలా ఉందో, ఎక్కడ ఉందో అని కంగారు పడుతూ ఉంటారు. ఆ రోజు సాయంత్రానికి మహా రిలేటివ్స్లో ఆడవాళ్ళందరూ వస్తూ ఉంటారు. కళ కూడా కొత్త పట్టుచీర కట్టుకుని తక్కువ వెయిట్ ఉన్న నగలు వేసుకుని సింపుల్గా రెడీ అయి జడ వేసుకుని పువ్వులు పెట్టుకుని పూజ కోసం రెడీ అయి ఉంటుంది.
4 గంటలకి రమ్మన్నా కూడా 5 వరకు రాడు చెర్రీ. రావడమే లేటుగా వచ్చాడు అని అన్నీ గాబరా గాబరాగా చేస్తారు. చెర్రీ రెడీ అయి వచ్చాక కళ, చెర్రీ ఇద్దరు కూర్చుని పూజ చేసి అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. కళ వచ్చిన అందరికీ తాంబూలాలు ఇస్తుంది. కళ్యాణి మాత్రం అసలు అదంతా ఏం పట్టనట్లు హాయిగా సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసి చూసుకుంటూ ఉంటుంది. వచ్చిన వాళ్ళందరూ కళ్యాణిని వింతగా చూస్తూనే ఉంటారు. అయినా కూడా ఆవిడ నాకెందుకు, నాకు సంబంధం లేదు అన్నట్లు కూర్చుంటుంది. పూజ అయిపోయిన తర్వాత వాళ్ళని ఆశీర్వదించడానికి పిలిచినా కూడా కళ్యాణి కదలదు. కాసేపు చూసి ఇంకేం చేయలేక కళతో అందరికీ తాంబూలాలు ఇప్పించి అందరినీ పంపి మిగతా వాళ్ళకి భోజనం వడ్డిస్తుంది మహా. అందరూ తినేసాక కళని మళ్ళీ వేరే రూమ్కి తీసుకువెళ్ళి చీర మార్పించి తెల్ల చీర కట్టిస్తారు. మళ్ళీ అందంగా రెడీ చేసి ఆల్రెడీ డెకరేట్ చేసిన వాళ్ళ రూమ్లోకి పాల గ్లాసు ఇచ్చి పంపిస్తారు. అప్పటికే చెర్రీ వచ్చి అదంతా చూసి షాక్ అవుతాడు. ఇంకేం అనలేక బాల్కనీలో నిలబడి వీధి వైపు చూస్తూ ఉంటాడు. కళ లోపలికి వచ్చి అంతా చూస్తుంది, కానీ చెర్రీ ఎక్కడ కనిపించడు. అదేంటి లేడా అనుకుంటూ బాల్కనీ చూడగానే అక్కడే ఉంటాడు. చెర్రీ గారు అని నోటి వరకు వచ్చి ఉదయమే కదా అలా పిలవద్దు అని గట్టిగా నవ్వాడు అని ఆపుకుని చెర్రీ అని పిలుస్తుంది. ఆ పిలుపుకి వెనక్కి తిరిగి చూస్తాడు. కళ నిజంగా దేవకన్యలా కనిపిస్తుంది. ఇదేంటి కళ ఎంత బాగుంది, నేను ఇన్ని రోజులు సరిగ్గా చూడలేదా అని తనలో తానే అనుకుంటూ చూస్తూ ఉండిపోతాడు. చెర్రీ ఏమైంది అని మళ్ళీ కళని అడిగేసరికి హా ఏమీ లేదు, ఈ చీరలో నువ్వు నిజంగా దేవకన్యలా ఉన్నావు తెలుసా అని అంటాడు. కళ ఒక్కసారిగా షాక్ అవుతుంది. పైగా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. థ్యాంక్ యూ చెర్రీ అని కొంచెం సిగ్గుగా తలదించుకుంటుంది. అలా కళ సిగ్గుపడేసరికి చెర్రీకి కూడా ఏదోలా అయిపోయి ఇదేంటి నేను ఇలా అన్నాను, నో కంట్రోల్ చెర్రీ, నీ డ్రీమ్ గర్ల్ని నీ కోసం వెయిట్ చేస్తుంటే నువ్వేమో ఇలా అవుతున్నావేంటి అని తనకి తానే చెప్పుకుంటూ సరే కళ, బాగా అలసిపోయాను, పడుకుందాం ప్లీజ్. అవును నీకు మనం ఇద్దరం ఒకే బెడ్పై పడుకోవడం ఓకేనా అని అడుగుతాడు. ఓకే అని కళ మొహమాటంగా చెప్పేసరికి అమ్మయ్య, నువ్వు లేదు అంటే ఎక్కడ ఆ సోఫాలో కాళ్ళు చాలకుండా ఇరుక్కుంటూ పడుకోవాలా అని భయపడ్డా అని వెళ్ళి పడుకుండిపోతాడు. కళ కూడా లైట్ ఆపేసి ఇంకో పక్కగా వెళ్ళి పడుకుంటుంది. కాసేపటికే చెర్రీ హాయిగా నిద్రపోతాడు. కానీ కళకి నిద్ర పట్టక లేచి బెడ్కి జారబడి కూర్చుంటుంది. టైం 10 దాటాక సడన్గా కళ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది. ఈ టైంలో మెసేజ్ అంటే కస్టమర్ కేర్ అయి ఉంటుందిలే అని చూడదు. కానీ వెంటనే ఇంకో 3 మెసేజ్లు వచ్చేసరికి సెల్ ఓపెన్ చేసి చూస్తుంది. హాయ్ కళ, ఎలా అవుతుంది మీ ఫస్ట్ నైట్? బాగా అయితే ఇప్పుడు ఈ మెసేజ్లు చదవలే నాకు తెలుసుగా. ఏంటి చిత్కళ పేరు చెప్పుకొని జాబ్ కొట్టేశావు, ఇప్పుడు ఏకంగా పెళ్ళే చేసేసుకున్నావు, అది కూడా అద్దె పెళ్ళంగా. అందరినీ బాగానే నమ్మించి నీ బుట్టలో వేసుకున్నావుగా, కానీ నీ జాతకం మొత్తం చూసినా నా సంగతి ఏంటి మరి అని మెసేజ్లు ఉంటాయి. అంతే, అవి చూసి కంగారు పడిపోతుంది కళ. రూమ్లో ఏసీ ఉన్నా కూడా ఫుల్గా చెమటలు పట్టేసి కాళ్ళు చేతులు వణుకుతూ ఉంటాయి. పక్కన చూసేసరికి చెర్రీ ఆదమర్చి నిద్రపోతూ ఉంటాడు. తనతో ఈ విషయం చెప్దాం అంటే తను చిత్కళ కాదు, తనని మోసం చేశానని తెలిసిపోతుంది. పోనీ కైలాష్ గారికి చెప్దామంటే తనది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని ఇప్పుడే తెలిసిపోతుంది. తన వల్ల వాళ్ళ ఇంటికి చెడ్డ పేరు రావడం ఇష్టం లేక ఏం చెయ్యాలా అని కంగారు పడుతూ ఉంటుంది. అసలు నా గురించి ఇంత బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అని ఆలోచిస్తూ తెల్లవార్లు ఏడుస్తూ అలా కూర్చొనే ఉండిపోతుంది. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయి బయటికి వస్తుంది. మహాగారు కూడా అప్పుడే లేచి ఫ్రెష్ అయి వస్తారు. ఇద్దరు ఒకరినొకరు ఎదురుపడి నవ్వుకుంటారు. కానీ మహాకి కళ ఫేస్ చాలా డల్గా ఉన్నట్లు అనిపించి, అమ్మా చిత్కళ ఏమైంది, ఎందుకు నీ ఫేస్ డల్గా ఉంది అని అడుగుతుంది. ఈలోపు పని మనిషి వచ్చి ఊరుకోండమ్మా, శోభనమైన పెళ్లి కూతురు అలా కాక ఇంకెలా ఉంటుంది చెప్పండి అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ గిన్నెలు కడుగుతూ ఉంటుంది.
ఆ మాటలు చిత్కళకి అర్థమయ్యి మొహంలో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా కామ్గా ఉండిపోతుంది. ఆ మాటలకి మహా కూడా ముసిముసిగా నవ్వుకుంటూ, చిత్కళ, దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకో అమ్మా అని అంటుంది. దేవుడి దగ్గర దీపం వెలిగించి దండం పెట్టుకున్న తర్వాత కళ కాఫీ కలుపుతూ ఉంటుంది. ఈలోపు చెర్రీ ఫాస్ట్గా రెడీ అయ్యి మేడ మీద నుంచి దిగుతూ ఉంటాడు. బయట నుంచి సతీష్ కూడా ఫాస్ట్గా వచ్చి, చెర్రీ రెడీ అయ్యావా, వెళ్దామా అంటాడు. కళ కాఫీ పట్టుకుని బయటికి వచ్చి ఇద్దరికి చెరొక కప్పు కాఫీ ఇచ్చి, అదేంటి మీరప్పుడే బయలుదేరుతున్నారు, ఇంకా టిఫిన్ కూడా చేయలేదు, కాసేపు వెయిట్ చేయండి, ఫాస్ట్గా ప్రిపేర్ చేసేస్తాను అంటుంది. లేదు కళ, కొత్త ప్రాజెక్ట్ వచ్చింది కదా, నా పెళ్లి హడావిడిలో అది బాగా లేట్ అయింది, డెడ్ లైన్కి బాగా దగ్గరకు వచ్చేసాం, ఇంకా లేట్ అయితే డేట్ దాటిపోయి క్లయింట్స్ మన కంపెనీ మీద కేసు వేసే ఛాన్స్ ఉంది, ఇప్పటి వరకు మనం చేసిన ప్రాజెక్టులు అన్నీ వేస్ట్ అవుతాయి, అందుకే తప్పదు అంటాడు. మహా కూడా వచ్చి, సరే మీరు వెళ్ళండి, మీ వెనక టిఫిన్ పట్టుకుని చిత్కళ వస్తుంది, ఓకేనా అని పంపిస్తుంది. కాసేపట్లోనే చిత్కళ టిఫిన్ పట్టుకుని ఆఫీస్కి వెళ్తుంది. వాళ్ళు టిఫిన్ తిన్న తర్వాత, చెర్రీ, మీకు ఎలాగో ఇప్పుడు రిక్రూట్మెంట్ కావాలి కదా, నేను కూడా జాయిన్ అవ్వాల్సి ఉంది కదా, నేను కూడా హెల్ప్ చేస్తాను, అది కూడా నీకు ఓకే అయితేనే అని అంటుంది. నీ ఇష్టమే కదా, నీకు ఓపిక ఉంటే చెయ్యి, ఎందుకంటే బాగా అలసిపోయి ఉంటావు కదా, అందుకే నేను కూడా నిన్ను ఏమీ అడగలేదు అంటాడు చెర్రీ. అలా ఇంకో 2 రోజులు కళ కూడా ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అనుకోకుండా ఒకరోజు చెర్రీ తన క్యాబిన్ నుండి పక్కన ఉన్న కళని చూస్తూ ఉంటాడు. సతీష్ చూసి, ఏంట్రా నీ భార్యని అంతలా చూస్తున్నావు, ఇంట్లో చూస్తున్నావు కదా, సరిపోవట్లేదా అని అడుగుతాడు. తనది చిన్నపిల్ల మనస్తత్వరా, చూడు, తన మనసులో ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా వాళ్ళందరితో ఎంత సంతోషంగా ఉందో, షీఈస్ సంథింగ్ స్పెషల్ రా అని తనని చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ సతీష్ వైపు చూసి, అదేరా, నీకు మా రిసెప్షన్ రోజు చెప్పాను కదా, ఇదంతా కాంట్రాక్ట్ పెళ్ళి అని, నేను ఇంకా నా డ్రీమ్ గర్ల్ కోసమే వెయిట్ చేస్తున్నా అని కూడా చెప్పాను కదా, కానీ ఎందుకో ఆ నెక్స్ట్ డే నుండి కళలో ఏదో మార్పు కనిపిస్తుందిరా, తను నా వైపు చూసే చూపుల్లో ప్రేమ కనిపిస్తుంది, కానీ పాపం నేను తన దగ్గరికి కాకపోవడం వల్ల అలా దూరంగానే ఉంటుంది, నాకు తన బాధ అర్థమవుతుంది, కానీ అలా అని నేను కాంప్రమైజ్ అవ్వలేను, ఇంకో 4 రోజులు పోతే నాకు ఉన్న గండం గడిచినట్లే, కాకపోతే ఈ విషయం అమ్మ వాళ్ళకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను, నువ్వేదైనా ఐడియా ఉంటే చెప్పొచ్చు కదా అని అడుగుతాడు చెర్రీ. నాకు తెలిసినంత వరకు నీకు చిత్కాలనే కరెక్టరా, మీ ఇద్దరి పేరు చాలా బాగుంటుంది, అసలు నీ డ్రీమ్ గర్ల్ అంటూ ఒకరు ఉన్నారో లేదో కూడా తెలీదు, ఏదైనా సరే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా డివోర్స్ తీసుకునే ముందు బాగా ఆలోచించు, లేదంటే తర్వాత నువ్వు కావాలనుకున్నా కూడా అప్పుడు తను రాకపోవచ్చు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సతీష్ అలా అనేసరికి చెర్రీ కూడా ఆలోచిస్తూ ఉండిపోతాడు. కానీ తనకి ఎన్నో సంవత్సరాల నుంచి తన కళ్ళల్లో కనిపిస్తున్న డ్రీమ్ గర్ల్ తన ఆలోచనలు గుర్తొచ్చి, నిజంగా నాకు డ్రీమ్ గర్ల్లో కలిసే అవకాశం లేకపోతే ఎందుకు నాకు ఇన్ని సంవత్సరాలు నా కళలో కనిపించి ఏడిపించేది, తనకి నాకు ఏంటి సంబంధం, నిజంగా నాకు కళకి రాసిపెట్టి ఉందా, అందుకే మా ఇద్దరి పెళ్ళి జరిగిందా, ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నాను అని ఆలోచిస్తూ కళనే చూస్తూ ఉండిపోతాడు. ఆ నెక్స్ట్ డే కళ, చెర్రీ ఇద్దరూ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటారు. అప్పటికి వాళ్ళ పెళ్లి జరిగి 4 రోజులు అవుతుంది. చెర్రీ కళ వైపే అలా చూస్తూ ఉంటాడు. కళ ఇది వరకులాగా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా డల్గా తన పని తను చేస్తూ ఉంటుంది. కళ, నాతో ఏమైనా చెప్పాలా అని చెర్రీ అడుగుతాడు. ఆ మెసేజ్ల గురించి పంపింది ఎవరు, వాళ్ళకేం కావాలి అని అదే ఆలోచిస్తూ ఉంటుంది కళ. కానీ చెర్రీకి చెప్పలేదు. అందుకే ఏం లేదు చెర్రీ, నేను బాగానే ఉన్నాను అంటుంది. తనని కళ ప్రేమిస్తుందా, అది నాతో చెప్పలేక ఇలా డల్గా ఉంటుందా, ఒకవేళ తను నన్ను ప్రేమిస్తే నేను నా డ్రీమ్ గర్ల్ని కాదు అనుకుని తనని ప్రేమించగలనా అని ఆలోచిస్తూ
సాయంత్రం అలా బయటికి వెళ్దామా? ఆఫీస్లో ఈ మధ్య ఎక్కువ వర్క్ వల్ల చిరాకుగా ఉంది అని అడుగుతాడు చెర్రీ. తను కూడా ఆ ఆలోచన నుండి బయటికి రావచ్చు అని. పైగా చెర్రీని అలా అడిగేసరికి సంతోషంగా అంటూ నవ్వుతూ తల ఊపుతుంది. ఈలోపు కిందనే హాల్లో కైలాష్ గారు సోఫాలో కూర్చుని పేపర్ చదువుతూ ఉంటారు. వాచ్మెన్, సార్, మీకోసం ఎవరో మాధవరావట వచ్చారు, లోపలికి పంపించమంటారా అని అడుగుతాడు. తన పక్కన ఉన్న మహా వాచ్మెన్ని ఎవరు వచ్చారు అన్నావు అని మళ్ళీ అడుగుతుంది. మాధవరావట అని చెప్పగానే, అంటే మన చిత్కళ నాన్న అన్నమాట, తొందరగా లోపలికి పంపించు అని సంతోషంతో, చిత్కళ, అమ్మ చిత్కళ, త్వరగా రా కిందకి, వచ్చి ఎవరొచ్చారో చూడు అంటూ పిలుస్తుంది. కైలాష్ గారు ఒక్కసారిగా షాక్ అయ్యి ఇప్పుడు ఎలా అని అనుకుంటూ కంగారుగా బయటకు వెళ్ళి అతను లోపలికి రాకుండా ఆపాలి అని అనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్తారు. కంగారుగా బయటకు వెళ్ళి అతన్ని లోపలికి రాకుండా ఆపాలి అని అనుకుంటూ డోర్ దగ్గరికి వెళ్తారు. కానీ ఈలోపే మాధవరావు గారు లోపలికి వచ్చేస్తారు. మహా ఆయన్ని బాగున్నారా అన్నయ్య గారు అంటూ నవ్వుతూ లోపలికి రమ్మని పిలుస్తుంది. ఆయన మహాని కైలాష్ని చూసి, అది మా అమ్మాయి చిత్కళ ఇక్కడ ఉందని నాకు ఫోన్ వచ్చిందండి, కొంచెం పిలుస్తారా అని అడుగుతారు. మహా ఆశ్చర్యపోతూ, అదేమిటి అన్నయ్య అలా అంటారు, ఈయన మీ ఫ్రెండే కదా, ఆయనని చూసి కూడా గుర్తుపట్టలేదా మీరు అని అడుగుతుంది. అలా అనగానే మాధవరావు గారు కైలాష్ వైపు చూసి, ఆయన నాకు తెలుసా అని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా గుర్తు రాక, క్షమించండి, మీరెవరో నాకు గుర్తుకు రావడం లేదు అంటూ అప్పుడే మేడ మీద నుంచి కిందకి దిగి వస్తున్న కళా చర్యలను చూస్తాడు. మహా కైలాషిని ఆయన గుర్తుపట్టలేదు అని చెప్పగానే కొంచెం షాక్ అయినా వెంటనే మెట్ల వైపు చూసి, అదిగో మీ అమ్మాయి వచ్చేస్తుంది, అమ్మా చిత్కళ వచ్చావా, ఎవరొచ్చారో చూడు అంటుంది. కైలాష్ దేవుడా, ప్లీజ్ 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 అనుకుంటూ ఉండగానే కళ మాధవరావు గారిని చూసి, ఎవరత్తయ్యా అని అడిగేస్తుంది. అంతే, కైలాష్ ఏదైతే జరగకూడదని అనుకున్నాడో అదే అయిపోతుంది అని తల పట్టుకుంటాడు. ఎవరో వచ్చినట్లున్నారు ఏంటి అని ఎప్పుడు బయటికి రాని కళ్యాణి కూడా తన రూమ్ నుండి బయటికి వచ్చి అందరినీ చూస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎవరు, మా అమ్మాయి చిత్కళ ఎక్కడుంది అని కంగారుగా అడుగుతారు మాధవరావు గారు. అలా అనగానే కళకి ఆయనే చిత్కళ వాళ్ళ నాన్నగారని అర్థమవుతుంది. టెన్షన్తో కైలాష్ వైపు చూస్తుంది. ఆయన కూడా ఏం చెయ్యాలో కాళ్ళు చేతులు ఆడక నిల్చుండిపోతారు. మహా చెర్రీ కళ్యాణిలు ఏం జరుగుతుంది అసలు అని అయోమయంగా చూస్తూ ఉంటారు. మహా కైలాష్ దగ్గరికి వచ్చి, ఏంటండి ఇదంతా, ఆయన ఎవరు అసలు, మన చిత్కళ వాళ్ళ నాన్నగారేనా, మిమ్మల్ని గుర్తుపట్టలేదు, చిత్కళని పట్టుకుని వాళ్ళ అమ్మాయి కాదు అంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు, మరి మీరు అలా కామ్గా ఉంటారేంటి, ఏదైనా చెప్పండి అంటుంది. మహా, నీ దగ్గర నేను ఒక విషయం దాచాను, మన కోడలి పేరు చిత్కళ కాదు, కళ. అలాగే తను నా ఫ్రెండ్ మాధవరావు గారి కూతురు కానే కాదు. అసలు నాకు ఈ మాధవరావు గారు ఎవరో కూడా తెలీదు. నీకు చెర్రీకి విషయం అంతా మెల్లిగా చెప్తాను, కాసేపు ఆకండి అని మెల్లిగా మాధవరావు గారి దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, మీ అమ్మాయికి ఏం కాలేదు, ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు, తను సేఫ్గానే ఉంది, నాతో పాటు వస్తే తన దగ్గరికి తీసుకువెళ్తాను అంటారు కైలాష్. అలా అనగానే మాధవరావు గారికి చాలా సంతోషంగా అనిపించి, వెంటనే నన్ను మా అమ్మాయి దగ్గరికి తీసుకువెళ్ళండి ప్లీజ్ అని బతిమలాడతారు. కైలాష్ కళా వైపు చూసి, నువ్వు కూడా రా అమ్మా అని పిలిచి వాళ్ళిద్దరిని తీసుకుని కారులో హాస్పిటల్కి బయలుదేరతారు. చెర్రీకి మహాకి ఏమవుతుందో అర్థం కాక మొహాలు చూసుకుంటూ ఉండగానే అక్కడికి కళ్యాణి వచ్చి, అనుకున్నదంతా అయింది, చూసిన వెంటనే ప్రేమ, 2 రోజుల్లోనే పెళ్ళి అంటే ఇలాగే ఉంటుంది. నాకు దాన్ని చూడగానే ముందు నుంచి అనుమానంగానే ఉంది. అది ఒకరికి తెలియకుండా ఒకరితో, ఇంట్లో అందరితోని మాట్లాడుతూ కళ్ళతోనే సైగలు చేస్తున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. కానీ ఇప్పుడు నేను ఏం చెప్పినా మీకు నేను రాక్షసులాగానే కనిపిస్తాగా, అందుకే కామ్గా ఊరుకున్నా. ఇప్పుడు బాగా అయ్యింది మీ అందరికీ. అవ్వా,
అసలు ఆ పిల్ల ఎవరో తెలీదు, ఫ్యామిలీ తెలీదు. ఏకంగా పెళ్ళే చేసేసుకొని తెచ్చేసుకున్నారు. అనుభవించండి. ఇంకా ఎన్ని ఘోరాలు చూడాలో అని అరుచుకుంటూ తన రూమ్‌లోకి వెళ్ళిపోతుంది కళ్యాణి. తమ్ముడు మొన్న ఎవడో ఒకడు వచ్చాడ్రా. వాడు వచ్చినప్పటి నుంచి ఆయనలో చాలా మార్పు వచ్చింది. ఆఖరికి ఈరోజు బయలుదేరి చెప్పా పెట్టకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. నాకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు మీ బావ. నాకెందుకో ఆ వచ్చిన వాడు చిత్కళ గురించి చెప్పి ఎక్కడుందో చూపిస్తాను రమ్మని పిలిచి ఉంటాడు. నీకు నిన్నటి నుంచి ఫోన్ చేస్తే లైనే కలవలేదు. ఎక్కడికి వెళ్ళిపోయావు అని రమణాన్ని కోపంగా అడుగుతూ ఉంటుంది. ఇంత జరిగితే ఇప్పుడా నాకు చెప్పేది? మీ ఆయనలో మార్పు వచ్చినప్పుడే చెప్పాలి కదా. కనీసం ఆ రాకేష్ గాడినైనా మీ ఆయన్ని ఫాలో అవ్వమని చెప్పవలసింది కదా. నా ఫోన్ అవ్వకపోతే ఏమైంది? నేను కూడా వెనకాతలే రాకేష్తో వెళ్ళేవాణ్ణి కదా. ఆఖరికి మీ ఇద్దరు కలిసి మొత్తం అంతా చెడగొట్టారు. ఆ చిత్కళ దొరకపోవాలి, అప్పుడు చెప్తా మీ పని. ఇంతకీ మీ ఆయన ఏ ఊరు వెళ్ళాడో అదైనా తెలుసా తెలీదా అని అడుగుతాడు రమణ. రమ మనసులో భయపడుతూనే హైదరాబాద్ రా, ఫోన్లో ఎవరితోనో చెప్పి బస్ టికెట్ బుక్ చేయమంటుంటే విన్నాను అని చెప్తుంది. సరే నేను వెళ్తున్నా. ఇక మీపై ఆశలు పెట్టుకోవడం వేస్ట్. అది కనిపిస్తే ఎలా అయినా దానిని ఈడ్చుకుని వచ్చి అయినా సరే పెళ్లి చేసుకుంటాం. దొరకలేదంటే మాత్రం అని ఒక్కసారిగా ఫేస్ రమా వైపు తిప్పి తీక్షణంగా చూసి వెళ్ళిపోతాడు. దేవుడా, ఏమైనా చిత్కళ్ళ పిశాచం దొరికేటట్లు చెయ్యి అని అప్పుడే మొక్కులు మొక్కుకుంటూ ఉంటుంది రమా. కైలాష్ మాధవరావుని, కళని ఇద్దరిని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. చిత్కళ ఐసీలో ఉంటుంది. తనని బయట నుంచి మాధవరావు గారు చూసి, అయ్యో నా కూతురికి ఏమైంది, ఎందుకు ఎందుకు హాస్పిటల్లో ఐసీయూలో ఉంది అంటూ ఒక్కసారిగా ఏడుస్తూ ఉంటారు. కళ కూడా చిత్కళని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఏడవకండి, ఇప్పుడు చిత్కళకి బాగానే ఉంది, తొందరలోనే తెలివి వస్తుంది అంటారు కైలాష్. ఈలోపు అక్కడికి చరణ్ వస్తూ ఉంటాడు. తన చేతిలో సెలైన్ బాటిల్స్, మెడిసిన్స్ ఉంటాయి. కొంచెం దగ్గరికి వచ్చేసరికి మాధవరావుని చూసి అక్కడ చరణ్ని చూస్తే ఏమనుకుంటారో అని రావాలా వద్దా అని ఆలోచిస్తూ అక్కడే ఆగిపోతాడు. కైలాష్ చూసి అక్కడే ఆగిపోయేవేం చరణ్, మెడిసిన్స్ అన్ని చిత్కళ కోసమేనా అని అడుగుతారు. కొంచెం టెన్షన్ పడుతూనే అవును అంటూ సమాధానం చెప్పి వాళ్ళ దగ్గరికి వస్తాడు చరణ్. మాధవరావు గారు నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని అడిగే లోపే మన చిత్కళని కాపాడింది ఈ అబ్బాయి అని చెప్తారు. అలా చెప్పగానే మాధవరావు గారు కంగారు పడుతూ అసలు మా అమ్మాయికి ఏమైంది అని అడుగుతారు. ఏం జరిగిందో చరణ్కి చిత్కళకి మాత్రమే తెలుసు. చరణ్ నువ్వే చెప్పు, అసలు ఏమైంది అని అడుగుతారు కైలాష్. చిత్కళ ఆ రోజు రాత్రి ఇంటి నుంచి పారిపోయి బయటికి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియక బస్ స్టాప్కి వచ్చి అక్కడ ఉన్న ప్యాసింజర్ దగ్గర ఫోన్ తీసుకుని చరణ్కి ఫోన్ చేస్తుంది. చరణ్ ఆ టైంలో ఫోన్ వచ్చేసరికి ఎవరా అని లిఫ్ట్ చేస్తాడు. హలో, నేను చిత్కళని మాట్లాడుతున్నాను, మీరు చరణేనా అని అడుగుతుంది. హలో చిత్కళ, నేనే చరణ్ని మాట్లాడుతున్నాను, ఈ ఫోన్ నెంబర్ ఎవరిది అని అడుగుతాడు చరణ్. చిత్కళ ఏడుస్తూ ఇంట్లో జరిగిందంతా చెప్తుంది. ఇప్పుడు కానీ నేను ఇంట్లోంచి రాకపోతే నాకు మా మావయ్యనిచ్చి పెళ్లి చేసేస్తారు. నాకు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియట్లేదు, కొంచెం హెల్ప్ చేయవా ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు, ఏడవకు చిత్కళ, ఎక్కడ ఉన్నావు చెప్పు, నేను వెంటనే అక్కడికి వస్తాను అంటాడు చరణ్. తను ఉన్న బస్ స్టాప్ అడ్రస్ చెప్పి అవతల వాళ్ళకి ఫోన్ ఇచ్చేసి థ్యాంక్ యూ అని చెప్తుంది. కాసేపట్లోనే చరణ్ ఆ బస్ స్టాప్కి వస్తాడు. చరణ్ని చూశాక చిత్కళకి కొంచెం ధైర్యం వస్తుంది. మా ఇంటికి వెళ్దాం రా చిత్కళ, మా అమ్మ నాన్నలకి నీ గురించి చెప్తాను, వాళ్ళు నువ్వు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు అక్కడ ఉండడానికి ఒప్పుకున్నారు, రా వెళ్దాం అంటాడు చరణ్. లేదు చరణ్, నేను మీ ఇంట్లో ఉండలేను, కాకపోతే నేను హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటున్నాను, అక్కడికి వెళ్ళే ముందే నేను ఇంకో పని చేయవలసి ఉంది, ఇప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది ఆమె. చెప్పు చిత్కళ, నీకు హెల్ప్ చేయడానికి నేను నీ ఫ్రెండ్గా ఎప్పుడు తోడుగా ఉంటాను అంటాడు చరణ్.
నన్ను నీ బైక్ మీద ఇక్కడ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే ఊరికి తీసుకువెళ్ళగలవా అని అడుగుతుంది. ఇప్పుడు బాగా రాత్రి అయిపోయింది. ఇంత రాత్రి వేళలో అక్కడికి ఎందుకు చిత్కళ? రేపు ఉదయమే నేను తీసుకువెళ్తాను అంటాడు చరణ్. లేదు చరణ్, మా మావయ్య వాళ్ళు నా కోసం వెతుకుతూ ఉంటారు. డే టైంలో అయితే దొరికిపోతాం. వాళ్ళకి నేను దొరికేలోపు నా పని చేసుకుని హైదరాబాద్కి వెళ్ళిపోవాలి అని అడుగుతుంది చిత్కళ. సరేలే, దాందేముంది, పద వెళ్దాం అంటూ ఇద్దరు కలిసి వేరే ఊరికి అక్కడి నుంచి బయలుదేరతారు. 1 అవర్లోనే అక్కడికి వెళ్ళి అక్కడే ఉన్న ఒక గవర్నమెంట్ లేడీస్ హాస్టల్కి వెళ్తారు. చరణ్ని ఆ టైంలో లోపలికి రానివ్వరు కాబట్టి తన గేట్ దగ్గరే ఆగిపోతాడు. చిత్కళ చరణ్కి కాసేపు వెయిట్ చేయమని చెప్పి లోపలికి వెళుతుంది. అక్కడికి వార్డెన్ని కలిసి కళ అనే అమ్మాయిని పిలవమంటుంది. కళ వచ్చాక చాలా రోజుల తర్వాత చిత్కళని చూసి అక్క అంటూ గట్టిగా కౌగిలించుకుంటుంది. తనకి ఇంట్లో ఉన్న కష్టాలు, దానివల్ల ఇంట్లోంచి పారిపోయి వచ్చిన విషయం మొత్తం అన్ని విషయాలు కళతో షేర్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియడం లేదు. అలాగే నిన్ను వదిలి కూడా వెళ్ళలేను, ఉండలేను, వెళ్ళలేను అంటూ బాధపడుతూ ఉంటుంది. కళ కూడా చాలా బాధపడుతూ అక్క, నా మాట విని నాతో పాటు హాస్టల్కి వచ్చేసాయి, మన ఇద్దరం కలిసే ఉందాం అంటుంది. లేదురా, నేను నీతో పాటే ఉంటే నాతో పాటు నీకు కూడా ప్రమాదమే. అందుకే నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను. అక్కడికి వెళ్ళాక కొత్త నెంబర్ తీసుకుని నీకు ఫోన్ చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు అంటుంది చిత్కళ. సరే అక్క, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని అంటుంది కళ. నేను ఇప్పుడు ట్రైన్కి హైదరాబాద్ వెళుతున్నాను. నన్ను ట్రైన్ ఎక్కించడానికి నా ఫ్రెండ్ చరణ్ అనే అతను వచ్చారు. నేను వెళ్ళి వస్తాను, మళ్ళీ లేట్ అవుతుంది అంటూ బయలుదేరుతుంది. అక్క, రైల్వే స్టేషన్ పక్కనే కదా, నేను కూడా వస్తాను. నిన్ను ట్రైన్ ఎక్కించాక మళ్ళీ అతను ఇక్కడ దించేస్తాడు. ప్లీజ్ ప్లీజ్ అంటూ బతిమలాడుతుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో అని. సరే అయితేరా అని ఇద్దరు కలిసి బయటకు వచ్చి చరణ్తో పాటు దగ్గర ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్తారు. ఆ రాత్రి హైదరాబాద్కి వెళ్ళేది ఒకే ఒక్క ట్రైన్. అది మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఉండదు అని చెప్తారు టికెట్ ఎంక్వైరీలో. సరే అంటూ చిత్కళ ఒక టికెట్ తీసుకుంటుంది. చిత్కళకి తెలియకుండా చరణ్ కూడా ఇంకొక టికెట్ తీసుకుంటాడు. ఈ విషయం కళ చూస్తుంది. తనకు అప్పుడే కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటుంది, చరణ్ చిత్కళని ఇష్టపడుతున్నాడేమో అని. మనసులోనే అనుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది కళ. ఈలోపు ట్రైన్ వస్తుంది. ట్రైన్తో పాటు రమణ, రాకేష్ ఇంకా 5 రౌడీలతో వస్తారు. ట్రైన్ ఎక్కుదాం అనుకునే లోపే వాళ్ళంతా చిత్కళని చూసేస్తారు. అంతే, ఇంకా చిత్కళని పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఈలోపు రమణ చిత్కళ తలపై ఐరన్ రాడ్తో గట్టిగా కొడతాడు. అమ్మా అనుకుంటూ చిత్కళ పడిపోతూ ఉంటే చరణ్ పట్టుకొని కింద పడకుండా ఆపి వెయిటింగ్ హాల్లో ఉన్న బాత్రూంలోకి తీసుకువెళ్తాడు. చరణ్ వద్దు అంటున్నా కూడా కళ వచ్చి చిత్కళ డ్రెస్ తీసి ఆమె డ్రెస్ వేసి కళ ఆ డ్రెస్ వేసుకుంటుంది. కానీ రమణ చిత్కళని వెతుక్కుంటూ ఆ వెయిటింగ్ హాల్లో కూడా వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి చూద్దాం అనుకుంటాడు. కరెక్ట్గా అదే టైంకి చిత్కళ డ్రెస్ వేసుకున్న కళ వాళ్ళ అందరినీ దారి మళ్లించడానికి ఆల్రెడీ కదులుతున్న ట్రైన్లోకి ఫాస్ట్గా పరిగెపెట్టి ఎక్కిపోతుంది. రమణ తన మనుషులు చిత్కళ ట్రైన్ ఎక్కింది అనుకునేవాళ్ళు వాళ్ళ కారులో ఆ ట్రైన్ వెనకే వెళుతూ ఉంటారు. కళ హైదరాబాద్ వచ్చి అనుకోకుండా కైలాష్ గారిని కలిసి చిత్కళ విషయం చెప్పి ఇక్కడ హైదరాబాద్లో హాస్పిటల్లో జాయిన్ అయ్యేలా చేశారు అంటాడు చరణ్. అంటే నా కూతురికి గతి పట్టించింది ఆ రమణ నేనా అంటూ కోపంగా ఊగిపోతారు మాధవరావు. కంగారు పడకండి, ఇక్కడ చిత్కళ ఉన్నంత వరకు తనకి ఏమీ కానివ్వను, నేను చూసుకుంటాను. మీరు ఇక్కడే ఉంటే మీ వాళ్ళకి చిత్కళ ఇక్కడ ఉందని తెలిసిపోతుంది. నా ఫోన్ నెంబర్ ఇస్తాను, మీరు ఎప్పుడైనా మాట్లాడవచ్చు. ఒకవేళ ఈలోపే చిత్కళకి తెలివి వస్తే నేను మీకు ఫోన్ చేసి పిలిపిస్తాను. అంతవరకు మీరు నాకు ఫోన్లో టచ్లో ఉండండి అంటారు కైలాష్. మాధవరావుకి వెళ్ళాలని లేకపోయినా కైలాష్ గారు చెప్పింది నిజమని, అలాగే అండి, కానీ చిత్కళకి తెలివి వచ్చిన వెంటనే నాకు ఫోన్ చేయండి ప్లీజ్ అంటారు. మీరు అంతలా చెప్పాలా, నేను చూస్తాను, నేను చేస్తాను కదా అంటారు కైలాష్.
కాసేపున్నాక మాధవరావు చరణ్ చేయి పట్టుకుని, ఏ సంబంధము లేకపోయినా నా కూతుర్ని ఇప్పటి వరకు కాపాడుతూ వచ్చావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోను బాబు అంటారు మాధవరావు గారు. కళ వెంటనే మాధవరావు గారితో, అంకుల్, చరణ్ చిత్కళ అక్కని ప్రేమిస్తున్నారు. ఆయన ప్రాణం ఉన్నంత వరకు అక్కకి ఆయన ఏమీ కానివ్వరు, నాకు నమ్మకం ఉంది అంటుంది. అలా అనగానే ఆశ్చర్యంగా ఆయన చరణ్ వైపు చూస్తారు. చరణ్కి ఏం చెప్పాలో తెలియక కంగారుగా చూస్తూ ఉండిపోతాడు. చరణ్ ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న మాధవరావు గారు చరణ్ భుజంపై చెయ్యి వేసి దగ్గరికి తీసుకుని హత్తుకుని, నీలాంటి భర్త దొరకడం నా కూతురు చేసుకున్న అదృష్టం. తనకు ఇంతవరకు జీవితంలో ఎటువంటి సంతోషం లేదు. నువ్వు తనని పెళ్లి చేసుకుని సంతోషంగా చూసుకో బాబు అంటారు. చరణ్ కూడా చాలా సంతోషపడుతూ అలాగే అంకుల్ అంటాడు. ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండడం మంచిది కాదని వచ్చే వరకు చిత్కళను చూస్తూ బాధపడుతూనే బయటికి వచ్చేస్తారు మాధవరావు, కైలాష్, కళ. కారులో వెళుతున్నప్పుడు కళని మాధవరావు గారు, నీకు మా అమ్మాయి ఎలా తెలుసమ్మా అని అడుగుతారు. ఏం చెప్పాలో తెలియక తను నా కాలేజీలో క్లాస్మేట్ అంకుల్ అని అబద్ధం చెప్పేస్తుంది కళ. అవునా, పోనీలే అమ్మ, ఎంత సహాయపడుతున్నావో చాలా సంతోషం. పెళ్ళి కూడా అయినట్లుంది, పిల్లా పాపలతో సంతోషంగా ఉండమ్మా అని చెప్పి మళ్ళీ ట్రైన్ ఎక్కి వాళ్ళ ఊరు వెళ్ళిపోతారు. రిటర్న్ మళ్ళీ కారులో కైలాష్, కళ ఇద్దరు మాత్రమే వస్తూ ఉంటారు. కళ చాలా డల్గా కామ్గా కూర్చుంటుంది. ఏమైందమ్మా, ఎందుకు అలా డల్గా ఉన్నావు అని అడుగుతారు కైలాష్. ఇంట్లో మీ అబ్బాయి, అత్తయ్య నా గురించి ఏమనుకుంటున్నారో అని భయంగా ఉంది మావయ్య అని అడుగుతుంది కళ. ఓహో, అదా నీ భయం, నేను చూసుకుంటాలేమ్మా, కంగారు పడుకు. మీ అత్తయ్య అయితే నువ్వెవరో తెలిస్తే నిన్ను తన కన్న కూతురులాగా చూసుకుంటుంది. కాకపోతే చెర్రీకి మాత్రం ఇప్పుడే నువ్వు ఎవరో తెలియకపోవడమే మంచిది. నువ్వు ఎలాగోకలాగా అది చూసుకో. నేను మాత్రం కొన్ని రోజులు ఓపిక పట్టు అని చెప్తాను వాడికి, సరేనా అని ఇద్దరు ఇంటికి వెళ్తుంటారు. హైదరాబాద్ వచ్చిన రమణకి చిత్కళ ఎక్కడ ఉందో తెలియక ఎందుకైనా మంచిదని అన్ని లేడీస్ హాస్టల్స్ వెతుకుతూ ఉంటాడు. ఈలోపు రమ చిత్కళ దొరకకపోతే రమణ వచ్చి డబ్బులు అడుగుతాడని భయపడి, ఎలాగా మాధవరావు కూడా ఇంట్లో లేరు కాబట్టి రాకేష్ని కూడా హైదరాబాద్ పంపించి చిత్కళని వెతకమని పంపిస్తుంది. రాకేష్ కూడా హైదరాబాద్ వచ్చి రమణ, రాకేష్ ఇద్దరు కలిసి వెతుకుతూ ఉంటారు. అనుకోకుండా వాళ్ళకి ఒక ఫోన్ కాల్ వస్తుంది. నేనెవరో మీకు తెలీదు, కానీ నేను చెప్పేది మీకు చాలా ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా వినండి. మీరు వెతుకుతున్న చిత్కళ ఎక్కడ ఉందో నాకు బాగా తెలుసు. ప్రజెంట్ తను హాస్పిటల్లో ఐసీయూలో ఉంది. లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలి. అక్కడి నుంచి తనని మీరు ఎలా బయటికి తీసుకువస్తారో నాకు తెలియదు. బయటికి తీసుకువచ్చాక మాత్రం మళ్ళీ ఈ నెంబర్కి కాల్ చేయండి. ఏం చేయాలో నేను చెప్తాను. నా మాట వినకుండా మీరు ఊరు మళ్ళీ వెళ్తే మీ బావ వచ్చి నిన్ను చిత్కళని పెళ్లి చేసుకోకుండా ఆపేస్తాడు. తర్వాత నీ ఇష్టం అని ఫోన్ పెట్టేస్తాడు అవతల వ్యక్తి. రాకేష్ రమణ నిజమేనా కాదా అని ఆ హాస్పిటల్కి వెళ్ళి రాకేష్కి కడుపులో నొప్పి అని అబద్ధం చెప్పి లోపలికి వెళ్ళి చెక్ చేస్తారు. నిజంగానే అక్కడ చిత్కళ, చరణ్ కనిపిస్తారు. వాళ్ళిద్దరికి సోఫాలో మహాచెరి ఎదురుగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. అర్జెంట్ వర్క్ ఉన్నా కూడా ఆఫీస్కి వెళ్లకుండా అసలు ఏమవుతుందో అర్థం కాక తలపట్టుకుని కూర్చుంటాడు చెర్రీ. ఏంటమ్మా ఇది, నువ్వు చేసుకోమన్నావని ఆ అమ్మాయి ఎవరో కూడా తెలుసుకోకుండా నేను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు ఏదో జరుగుతుంది, ఇంకా నా వల్ల కాదు అని చెప్పి కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు చెర్రీ. అప్పటి వరకు కామ్గా ఉండి ఒక్కసారిగా అలా అనేసి వెళ్ళిపోయేసరికి గుండెలు జారిపోతాయి మహాకి. అంటే నా కోసమే వాడు తనని పెళ్లి చేసుకున్నాడా? తనకి ఇష్టం లేదా? ఆ గండం గడవడానికి మాత్రమే ఒప్పుకున్నారా? అసలు ఈ కళ ఎవరు? ఆయనకి అంతా తెలుసు అన్నారు. ఆయన వస్తే కానీ ఈ విషయంలో నేను ఏమీ డిసైడ్ అవ్వలేను అని మహా ఆలోచిస్తూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కాసేపటికి కళ, కైలాష్ గారు ఇద్దరూ ఇంటికి వస్తారు. వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న మహా వాళ్ళని చూడగానే సోఫాలోంచి లేచి నిలబడి వాళ్ళు లోపలికి వచ్చాక కైలాష్ని చూసి,
మీరు వెళ్ళిన నుంచి నాకు పిచ్చి పట్టినట్లు ఉంది. అసలు ఏం జరుగుతుందో చెప్తారా లేదా అని గట్టిగా అడుగుతుంది. చెప్తాను కానీ ముందు కొంచెం నువ్వు కూల్ అవ్వు అని చెప్పి తన భుజాలు పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టి తర్వాత ఆయన కూడా కూర్చుంటారు ఆమె పక్కనే. కళ వైపు చూసి తనని కూడా కూర్చోమని కళ్ళతోటే చెప్తాడు. తను కూడా అక్కడే కూర్చున్నాక ఒక 2 నిమిషాల్లో కళ ఎవరో చెప్పగానే మహా కళ్ళల్లో చాలా ఆనందం కనిపిస్తుంది. అదే టైంలో బాధపడుతూ వెంటనే లేచి నిల్చుని కళని దగ్గరికి తీసుకుని, అయ్యో బంగారు తల్లి, నా కోసం అన్ని కష్టాలు పడ్డావా, ఈ కాసేపట్లో నిన్ను తప్పుగా అనుకున్నాను, క్షమించమ్మా అంటూ హత్తుకుంటుంది. అయ్యో అలా అనకండి అత్తయ్య, మీరు నాకు అమ్మలాంటి వారు. నాకు అమ్మలేని లోటు ఈ కొన్ని రోజుల్లోనే మీరు తీర్చారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను మీ దగ్గర. నాకు సారీ చెప్పొద్దు అంటుంది కళ. అదంతా పైనుంచి చెర్రీ చూస్తాడు. కానీ వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఏవి కూడా అతనికి సరిగ్గా వినిపించవు. మహా ఒక్కసారిగా కళని మళ్ళీ దగ్గరికి తీసుకుని మంచిగా మాట్లాడడం చూసి వింతగా అనిపిస్తుంది చెర్రీకి. వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యిరా అమ్మా, టిఫిన్ కూడా తినలేదు, చెర్రీని కూడా పిలుచుకురా, అందరం కలిసి తిందాము అంటుంది మహా. అలా అనగానే మళ్ళీ టెన్షన్తో కళ కైలాష్ వైపు చూస్తుంది. కైలాష్ అర్థం చేసుకుని నేను మాట్లాడి వస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అని మేడపైకి వెళ్తారు. చెర్రీ బయటే ఉండడం చూసి వాళ్ళు మాట్లాడుకున్నదంతా విన్నాడేమో అని ముందు కొంచెం కంగారు పడి దగ్గరికి వెళ్ళి చెర్రీ అని పిలుస్తారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాన్న? ఆ అమ్మాయి ఎవరో మీకు ముందే తెలుసా? తెలిస్తే నాకు ఇదంతా ఎందుకని చెప్పలేదు? తను తీసుకువచ్చిన సర్టిఫికెట్స్లో కూడా చిత్కళ అని ఉంది. అంటే ఆ సర్టిఫికెట్స్ తనవి కావా అని అడుగుతాడు చెర్రీ. అవును చెర్రీ, కళ ఇబ్బందిలో ఉంది, అందుకే తన పేరు తప్పుగా చెప్పవలసి వచ్చింది. తన ఫ్రెండ్ పేరు పెట్టుకుని తన సర్టిఫికెట్స్తోనే మన కంపెనీలో జాయిన్ అయింది. కానీ ఈ విషయాన్ని నాకు వచ్చిన రోజే చెప్పింది. కళ గురించి నాకు పూర్తిగా తెలుసు, అందుకే తాను మన ఇంటి కోడలు అవుతుంది అంటే నేను చాలా సంతోషపడ్డాను రా. తను నిన్ను మోసం చేసింది అని మాత్రం అనుకోకు. తను ఎవరు అనేది నీకు ముందు ముందు తెలుస్తుంది. అప్పుడు నువ్వు కూడా తనని అర్థం చేసుకుంటావు. ఇప్పుడు మాత్రం తనతో కోపంగా ఉండకు ప్లీజ్. నువ్వు మీ నాన్న మాట వింటావు కదా అని అంటారు కైలాష్. చెర్రీ ఇంకేం మాట్లాడకుండా మెల్లిగా కిందకి దిగి వెళ్తాడు. మహా చెర్రీని చూసి, ఏమండి మీరు కూడా రండి, అందరం కలిసి టిఫిన్ చేద్దాం అని, ఇప్పటికే చాలా లేట్ అయింది అంటుంది. కైలాష్ కూడా వచ్చాక అందరూ కూర్చుని టిఫిన్ చేస్తూ ఉంటారు. కళ మాత్రం చెర్రీ వైపు చూడకుండా తలదించుకుని ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా తింటూ ఉంటుంది. అదంతా చెర్రీ చూస్తూనే ఉంటాడు. తన పేరు చిత్కళ అన్నా కూడా తెలియకుండానే తనని కళ అని ఇన్ని రోజులు పిలిచాను. నా దగ్గర భయపడవలసిన అవసరం లేదు. మేమిద్దరం కాంట్రాక్ట్ పెళ్ళి అనే కదా చేసుకున్నాం. ఇంట్లో వాళ్ళకి ఈ విషయం తెలియకపోయినా మాకు తెలుసు కదా. అయినా కూడా నేనేమంటాను అని భయపడుతూ తల దించుకునే ఉంది కళ. తను నిజంగా నన్ను అంతలా ప్రేమిస్తుందా? మామూలుగా అయితే నాకు తన మీద కోపం రావాలి, కానీ ఇప్పుడు ఎందుకు రావట్లేదు? నేను కూడా తనని ప్రేమిస్తున్నానా? నాకేమీ అర్థం కావట్లేదు అని తనలో తానే ఆలోచించుకుంటూ తినడం కూడా మర్చిపోయి కళనే చూస్తూ ఉండిపోతాడు చెర్రీ. అది మహా చూసి అప్పుడు గుర్తొస్తుంది ఇంతకుముందు చెర్రీ అన్న మాటలు. నిజంగానే చెర్రీకి కళ్ళంటే ఇష్టం లేదా? తన కళకి డివోర్స్ ఇస్తాడా అని భయపడుతూ ఉంటుంది. ఎలా అయినా చెర్రీ మనసులో ఎలా ఉందో ఏముందో తెలుసుకోవాలి, లేదంటే అనవసరంగా కళ బాధపడవలసి వస్తుంది అని ఆలోచిస్తూనే వాళ్ళకి వడ్డిస్తూ ఉంటుంది మహా. రమణ రాకేష్ అప్పుడే హాస్పిటల్ లోపల ఒక రోజంతా ఉండి అక్కడ నుండి చిత్కళని ఎలా తీసుకువెళ్లాలో ప్లాన్ చేసుకుంటారు. చరణ్ ఆల్రెడీ రాకేష్ని చూస్తాడు కాబట్టి చూస్తే ప్రాబ్లం అవుతుంది అని తను బయట ఉండి రమణ ఎలా అయినా చిత్కళని కిడ్నాప్ చేసి బయటికి తెచ్చేయడానికి ప్లాన్ రెడీ చేస్తారు. టిఫిన్ తినేసాక చెర్రీ కళ ఇద్దరు వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళిపోతారు. మహా వెంటనే అంతకుముందు చెర్రీ ఏమన్నాడో కైలాష్కి చెప్తుంది.
నువ్వేమంటున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. వాళ్ళిద్దరూ ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నారు అని అసలు విషయం తెలియక తన డౌట్ బయట పెడతాడు కైలాష్. అప్పుడు మహాకి గుర్తొస్తుంది చెర్రీకి గండం ఉందన్న విషయం, అలాగే అక్కడ స్వామీజీ కళతో పెళ్లి చేయమని చెప్పిన విషయం గురించి కైలాష్కి ఇంతవరకు చెప్పనే లేదు అని. పెళ్ళైన తర్వాత చెప్పాలి అనుకుంటుంది, కానీ ఆ సందర్భంగా అస ఎప్పుడూ రాలేదు. ఇంకా లేట్ చేయడం మంచిది కాదు అని ఇప్పుడు ఎలా అయినా చెప్పేయాలని డిసైడ్ అవుతుంది. కైలాష్, మీతో ఒక విషయం చెప్పాలి. మీరు నా పైన కోప్పడినా సరే ఈ విషయం మీ దగ్గర నేను ఎక్కువ రోజులు దాచలేను. అసలు ఏం జరిగిందంటే అంటూ మహాకి స్వామీజీ చెర్రీ గండం గురించి చెప్పిన విషయం, అలాగే కళతో పెళ్లి చేస్తే ఆ గండం గడుస్తుంది అని చెప్పిన విషయం మొత్తం అంతా చెప్తుంది. ఆ తర్వాత చెర్రీ పెళ్లి కళని తీసుకువచ్చి మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటామని మనతో చెప్పాడు. నేను నిజమే అనుకున్నాను, కానీ ఈరోజు వాడన్న మాటతో కేవలం ఆ గండం గురించే నేను చెప్పినందువల్లే పెళ్లి చేసుకున్నాడని నాకు అర్థమైందండి. పెళ్లి చేసుకున్నా కూడా వాళ్ళు ఇద్దరు సంతోషంగా లేరు అని కూడా నాకు అనుమానంగా ఉంది అంటూ భయపడుతూ కైలాష్ వైపు చూస్తూ ఉంది మహా. అప్పటికే కైలాష్ మొహం కోపంగా ఎర్రగా మారి, నీకు అసలు బుద్ధుందా, ఏం చేసావో తెలుస్తుందా అంటూ ఒక్కసారిగా సీరియస్గా గట్టిగా అరుస్తాడు అతను. మనం 21వ సెంచరీలో ఉన్నాం. ఈ కాలంలో కూడా ఇంకా ఈ గండాలు, స్వామీజీలు, జాతకాలు అంటూ పిల్లల జీవితాలతో ఎలాగైనా ఆడుకుంటున్నావు అని అతను అంటున్న మాటలకి మహా ఏం సమాధానం చెప్తుంది? ఇప్పుడు వీళ్ళిద్దరి జీవితం ఏ మలుపు తిరగబోతుంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్కి అందించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.